హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. రీసెంట్గా చాలా సినిమాలు వస్తున్నాయి, వెబ్ సిరీస్లు వస్తున్నాయి, పైగా ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలా సినిమాలే వస్తున్నాయి. కానీ మనల్ని అలరించేవి మాత్రం కొన్ని ఉంటాయి. అందులో యూట్యూబ్లో వెబ్ సిరీస్లలో టాప్ 1లో ఉన్న పెళ్ళి వెబ్ సిరీస్లో నటించారు. అలాగే చాలా సినిమాల్లో నటించారు. 40కి పైగా షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఆల్రెడీ మీకు పరిచయమే ఉండే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో నాతో పాటుగా కృష్ణ ఉన్నారు. అసలు ఈ ఆపర్చునిటీస్ అన్నీ ఎలా గెయిన్ చేశారు ఏంటి అన్న చిట్చాట్ అనేది అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ కృష్ణ గారు. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. సూపర్. అసలు పెళ్ళి వెబ్ సిరీస్ ఏంటండి అంటే స్టార్టింగ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఎండింగ్ ఒక క్యారెక్టర్ అయిపోతూ ఉంటుంది. సో వేరియేషన్ అనేది ఉండాలి బేసికలీ కదా. అంటే అసలు పెళ్ళి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ పెళ్ళి తీసుకున్నాను కదా అంటే బేసికలీ క్యారెక్టర్ కోసమని నన్ను చూస్ చేసుకున్నారు బేసికలీ. లైక్ అంటే కొంచెం నెగిటివ్ పర్స్పెక్టివ్లో ఎక్కువగా క్యారెక్టర్ రన్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నన్ను చూస్ చేసుకున్నారు. ఐ వాస్ క్వైట్ హ్యాపీ. బట్ నేను భయపడ్డా ఇనీషియల్గా, అంటే ఏంట్రా నెగిటివ్ అయిపోతున్నా, ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు ఏంటి అని కొంచెం ఆలోచించిన. బట్ యాజ్ అన్ యాక్టర్గా అన్ని రోల్స్ చేయాలి, అన్ని క్యారెక్టర్స్ పెర్ఫామ్ చేయాలనేది ఒక గోల్ ఉంది. సో లైక్ అలా చేస్తూ చేస్తూ నాకు ఇంక స్టోరీ విన్న తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చింది. అలాగే చేంజ్ ఓవర్ ఉంది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారన్న ఇదిలో ఉన్నా. నాకు అంటే ఎక్కువగా జనాల నుంచి వచ్చేది ఏంటంటే, అంటే కుర్రోడు కదా, యంగ్గా ఉన్నావు, స్మార్ట్గా ఉన్నావు, ఎందుకు పెళ్ళి అనే అంటే కాన్సెప్ట్, పెళ్లి కాన్సెప్ట్స్, పోస్ట్ మ్యారేజ్ కాన్సెప్ట్స్ ఎందుకు, సెకండ్ స్టేజ్ కదా, సెకండ్ స్టేజ్ కదా, కొంచెం లవర్ రోల్స్ ఇట్లా కొంచెం క్యూట్గా ఇట్లాంటి బ్యాచులర్ కంటెంట్ ఇట్లాంటివి అయినా చేయొచ్చు కదా, ఎందుకు అప్పుడే పెద్దరికం అది అని చాలామంది అడిగారు. బట్ స్టిల్ చాలామంది రిలేట్ అవుతారు. ఈవెన్ ఇనీషియల్గా ఒక 22 ఏజ్ క్రాస్ అయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిచ్యువేషన్లో ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే మూమెంట్సే ఉన్నాయి స్టోరీలో. సో వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒప్పుకున్నా. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్ వాట్ వి గాట్ ఫ్రమ్ ద ఆడియన్స్. నాకు చాలా బాగా అనిపించింది. అంటే బిఫోర్ పెళ్ళి ఆఫ్టర్ పెళ్ళి ఏమన్నా చేంజ్ ఏమైనా వచ్చిందా? గెటింగ్ అన్ ఆపర్చునిటీస్, నాకు కొంచెం మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఆడియన్స్ అంటే నేను ఎప్పుడన్నా ఏదైనా టెంపుల్కి వెళ్ళినా, బయటికి ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా ర్యాండమ్గా వెళ్ళి నా పనిని చూసుకుని వచ్చేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే ఏదో ఫోటో ఎక్స్ట్రా యాడ్ అయినాయి. ఆడియన్స్ కూడా అంటే ఎవరొకరు అంటే కొంతమంది అయితే డైరెక్ట్గా వచ్చి మాట్లాడరు, వాళ్ళు ఇండైరెక్ట్గా ఈయన ఎక్కడో చూసానే, ఈడెవడు ఇంతకి అన్నట్టు ఒక స్ట్రేంజ్ లుక్ ఇచ్చి వెళ్ళిపోతారు అనమాట. మాట్లాడని కూడా మాట్లాడరు వాళ్ళు. నేనేదో నేనేదో తప్పు చేశానేంటి, ఇంత ఇలా ఏదేంటి ఒక కోణంలో చూసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు మనల్ని అన్న ఒక డౌట్ వస్తుంది. బట్ స్టిల్ సమ్వేర్ నన్ను ఎక్కడైనా చూసి ఉండొచ్చేమో, ఇన్స్టాలో చూసి ఉండొచ్చు, యూట్యూబ్లో చూసి ఉండొచ్చు అని ఒక ఇది ఉంది. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ద ఆడియన్స్ ఆర్ రెస్పాన్స్. అంటే కృష్ణకి పెళ్లి మీద ఒపీనియన్ ఏంటి అసలు బేసికలీ? గుడ్ థింగ్. లైక్ నీడ్ ఏ పార్ట్నర్ కదండి. ఫ్యూచర్లో కంపల్సరీ మనకు ఒక పార్ట్నర్ అయితే ఉండాలి, సపోర్టింగ్ టు షేర్ థింగ్స్. రోజుకి వెతుక్కోలేం కదా, రోజుకి ఒక పర్సన్ వెతుక్కొని మరి పరిచయం చేసుకొని ట్రావెల్ అయ్యి షేర్ చేసుకొని దెబ్బతిని మళ్ళీ ఇంకొక పర్సన్ వెతుక్కొని అట్లా కాకుండా నమ్మకంగా ఒక పర్సన్ టు షేర్ లైఫ్, పాసిబిలిటీస్, థింగ్స్ అన్నీ. అప్పుడు మీరు వెతుక్కొని అవసరం లేదు, వస్తారు బయట మహిళలందరూ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు ఈ కేసులన్నీ పెట్టడానికి. రోజుకి ఒకరిని ఎత్తుకుంటున్నారు అని చెప్పి అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు అట్లా కాకుండా స్టేబుల్గా ఒకళ్ళు లైఫ్ లాంగ్ ఒకళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండడానికి ఒకళ్ళు కావాలి, లైక్ అన్నీ షేర్ చేసుకోవడానికి. పెళ్ళి వెబ్ సిరీస్లో మీకు ఆల్రెడీ ఒక బ్రేకప్ అయిపోయి ఒక వైఫ్ని యాక్సెప్ట్ చేయడం కానీ అట్లా ఈ స్టేజ్ అనేది ఎలా అనిపించింది మీకు? స్టేజ్ ఏముందండి, ఒక టేక్లోనేమో హీరోయిన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సీక్వెన్స్ అయింది, ఇంకో టేక్లో ఈవిడ వచ్చింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయినాయి. అంత ఫీల్ అవడానికి ఏం లేదు, అంతా యాక్టింగే కదా. పూజ గారితో కాంబినేషన్ కానీ ఆవిడ ఎలా ఉండేవారు అంటే నేను స్టార్టింగ్లో చూసినప్పుడు ఐ నెవర్ సీన్ హెర్, ఎక్కడ చూడలేదు నేను ఆవిడ్ని. నేను ఇప్పటి వరకు పూజ అనే ఒక యాక్ట్రెస్ని కానీ నేను ఎప్పుడు ముందు చూడలే. సో నాకు తెలీదు హౌ షీ పెర్ఫామ్, హౌ షీ బిహేవ్, ఏం తెలీదు, కొత్త కాంబినేషన్. బట్ గాడ్స్ గ్రేస్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. ఆవిడ ఇన్నోసెన్స్కి నా వైలెన్స్కి రెండింటికి బాగా మ్యాచ్ అయింది. ఆడియన్స్ ఫుల్ ఖుషి ఉండే. అండ్ నేను చూస్తూ ఉండగా యూట్యూబ్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ అమ్మాయికి, ఆవిడ పర్ఫార్మెన్స్ మిలియన్స్ వెళ్ళినాయి. సో ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ వాట్ వీ డన్ ఆన్ స్క్రీన్. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ షీ ఈజ్ నైట్ సపోర్టింగ్, బాగా మాట్లాడుతుంది, ఎక్కువ నవ్వుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డైరెక్టర్కి గొడవ అయ్యేది అక్కడే. లైక్ ఈ సిచ్యువేషన్లో టేక్ జరుగుతున్నప్పుడు కరెక్ట్గా యాక్షన్ చెప్పిన తర్వాత నవ్వుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి నవ్వడం వల్ల నాకు నవ్వు వచ్చేది.
టేక్స్ ఎక్కువ పడేవి ఈ విషయంలో తప్ప. గుడ్ పెర్ఫార్మెన్స్ అంతా ఓకే, బట్ ఎక్కడో నవ్వుతూ ఉంటుంది అమ్మాయి ఎక్కువ. పూజ గారు మీ మీద కంప్లైంట్ స్టార్ట్ చేశారండి. హ్యాపీ థింగే కాదనట్లేదు, బట్ నవ్వాలి? నాకు ఎక్కువ తిట్లు పడేవి అమ్మాయి నవ్వడం వల్ల. ఎక్కడ నవ్వాలి, ఎక్కడ అడవాలి, ఎక్కడ కట్ చెప్పాలి, ఎక్కడ క్రాస్ చేయాలి అని. యా, చాలా సినిమాల్లో కూడా నటించారు. శంబాల కావచ్చు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కావచ్చు. అంటే సినిమాలు, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్లు ఏది వదలకుండా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఏది వదలకుండా అన్నింట్లో మీ రంగప్రవేశం అనేది జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకు రంగప్రవేశం జరిగింది కానీ అంటే ఇనీషియల్గా నా ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయింది సినిమాల్లోనే. ఐఎమ్ నాట్ ఇన్ టు యూట్యూబ్ బిఫోర్. నేను యూట్యూబ్ చేయాలి, యూట్యూబ్ చేస్తే బెనిఫిట్ అవుతుంది ఇట్లాంటి థాట్లు ఏం లేవు. ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ అది గ్రాప్ చేసుకుంటూ పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడం అనేది ఫస్ట్ చాయిస్ ఉండే. స్టిల్ నౌ నేను అదే మెయింటైన్ చేస్తున్నా. బట్ ఏంటంటే ఇనీషియల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆడిషన్ క్రాక్ చేసి ఆ మూవీలో ఆపర్చునిటీ సంపాదించినప్పుడు మై మైండ్ వాజ్ లైక్ అంటే ఇనీషియల్గా ఎవరికైనా థాట్ ప్రాసెస్ ఉంటుందేమో నేను అనుకుంటున్నా. అంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఇది మనకి బెనిఫిట్ అవ్వచ్చు, దీని నుంచి ఏమన్నా ఆపర్చునిటీస్ రావచ్చు అని ఇదిలో ఉండే. బట్ స్టిల్ ఆడియన్స్ రికగ్నైజేషన్ లేదంటే ఫిల్మ్ టెక్నీషియన్స్, ఫిల్మ్ మేకర్స్ రికగ్నైజేషన్ దొరికింది కానీ ఐ కుడెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ దట్. బట్ స్టిల్ I used to go for an audition, I used to crack the audition, I need to get an opportunity. ఇదే ఫ్లో నడుస్తుంది టిల్ ఇప్పటికీ, అదే నడుస్తుంది. బట్ రీసెంట్గా చెప్పాలి అని అంటే లైక్ నేను ఎప్పుడైతే యూట్యూబ్లో కొంచెం ఆడియన్స్ స్టార్ట్ చేసి ఆడియన్స్కి టచ్లోకి వచ్చి రెగ్యులర్గా ప్రాజెక్ట్స్ చేస్తూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను, ఫ్రమ్ ద ఆడియన్స్ నా వీడియోస్ బాగా రీచ్ వెళ్ళడం, ఫిల్మ్ టెక్నీషియన్స్ చూడడం, సమ్వేర్ ఎక్కడో మనవాడు అరే బాగా చేస్తున్నాడు రా. అదర్వైజ్ నేను ఆడిషన్స్కి వెళ్ళినా కూడా అక్కడ ఆడిషన్ టీం వాళ్ళు కూడా చూసి బ్రో మీ సిరీస్ బాగుంది బ్రో ఇట్లా. నేను పెద్ద ఆడిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి అడిగారు అనమాట, బ్రో నేను మీది రీసెంట్గా ఒక షార్ట్ సిరీస్ చూసాను బ్రో, దట్ వాస్ సో గుడ్, నాకు చాలా బాగా అనిపించింది అది అని చెప్పి అప్రిషియేట్ చేశారు అక్కడ టీం వాళ్ళు. నాకు ఎలా అనిపించింది అంటే అరే ఫిలిం సర్కిల్స్లో వాళ్ళకి కూడా మన కాంటెంట్ రీచ్ అవుతుంది, సో మేబీ నాకు లైక్ అందరు ఆర్టిస్ట్ లాగా మరీ ఎక్కువ టైం పట్టకపోవచ్చేమో నేను ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్, ఒక మంచి క్యారెక్టర్ సంపాదించడానికి అని ఒక ఫీల్ వచ్చింది యూట్యూబ్ వల్ల ఖచ్చితంగా. బట్ యూట్యూబ్ ద్వారా హైలైట్ అయిన వాళ్ళు లేదా అభిమానుల్ని సంపాదించుకొని సినీ రంగంలో ఎదిగిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సో సోషల్ మీడియా ద్వారా హైలైట్ అయిన వాళ్ళు కూడా అలా కూడా మిమ్మల్ని చాలా గుర్తుపడుతూ మీకు చాలా లేడీ ఫాలోయింగ్ ఉందని చెప్పి విన్నాను నేను. అంటే రిలేటెడ్ కాంటెంట్ అండి, ఇప్పుడు మనం ఏ కాంటెంట్ చేస్తున్నామో అది ఎవరికి రిలేట్ అవుతుందనే దాని మీద మనకి ఆడియన్స్ వస్తారు. సో ఇప్పుడు నేను ఫ్యామిలీ కంటెంట్ ఎక్కువ చేశాను, సో ఫ్యామిలీస్కి ఎక్కువ రిలేటెడ్. ఎవ్రీ వన్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ ఫ్యామిలీ. మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీకి రిలేట్ అవుతాం. ప్రతి ఒక్క మూమెంట్ని ఏదో ఒక మూమెంట్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో అలా కనెక్ట్ అయిన కాంటెంట్ కాబట్టి ఐఎమ్ గెటింగ్ మోర్ రెస్పాన్స్ ఫ్రమ్ లైక్ ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ. పైగా ఏంటంటే సింప్లీ మన సిరీసెస్ ఎక్కువగా చూస్తున్న అంటే ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ మంది మొబైల్ యూజ్ చేయడం కానీ అది. బట్ స్టిల్ ఇంట్లో ఉండే లేడీస్ ఇట్లా వీళ్ళకి బాగా యూట్యూబ్ కనెక్ట్ అయిపోయి ఫోన్లో సిరీస్ ఎవరికైనా ఒక మంచి కాంటెంట్ దొరికింది అని అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు లేడీస్, కొంచెం ఫ్రీగా ఉండి ఈవెన్ టైం స్పెండ్ చేయగలిగారు. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చావు కాబట్టి ఇంకా నీ ఫేస్ మీద మంచి ఫోకస్ ఉంటుంది. అవును. సో పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళినా అదొక నెగిటివ్ వైబ్ వచ్చేస్తుంది, ఇదేంటి ఇలా మారిపోయాడు, మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా వీడికేం పుట్టింది వీడికేం మాయరోగం వచ్చింది సడన్ గా ఇలా. నెగిటివ్ నుంచి పాజిటివ్ అయిపోయావు కాబట్టి ఎట్ ద ఎండ్ ఒక పాజిటివ్ కార్నరే ఉంటుంది. అవును. సో ఆ కార్నర్ స్టిల్ ఆడియన్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్, వీడు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు, ఒకసారి తాగుతాడు, ఒకసారి తిడతాడు, ఒకసారి కొడతాడు, ఏంటి వీడి బిహేవియర్ అని అనిపించింది ఇనీషియల్గా. బట్ నేను జనరల్గా లైక్ యాజ్ అన్ యాక్టర్ నేను స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ ఒకలా కనిపిస్తా, ఆఫ్ స్క్రీన్ కాంటెంట్లో వేరేలా కనిపిస్తా. ఐ యూస్ టు డూ మల్టిపుల్ రోల్స్ కాబట్టి సమ్వేర్ ఆడియన్స్ గాట్ యాక్సెప్టెడ్ మీ యాజ్ అన్ యాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నీ చేయగలుగుతా, అన్నీ చేస్తా, మీరు కోపంగా ఉన్నాను నవ్వుతే బాగుంటారు. లైక్ ఐ గుడ్ కాంప్లిమెంట్స్, మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. అంటే విలన్ ఫేస్ ఉంటుంది మీలో, హీరో జెంటిక్ ఫేస్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట సమ్టైమ్స్.
అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కిరణ్ అబ్బవరం గారిది ఇప్పుడు కొత్తగా తిమ్మరాజపల్లి టీవీ అని చెప్పి ఒక సినిమా ద్వారా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఆయనతో మీ కాంబినేషన్ వచ్చి కేరాంప్ మంచి ఆయనతో పాటు డైలాగ్స్ రావడము ఆ కాంబినేషన్ అంతా, సో ఆయన ఎలా ఉండేవారు బేసికలీ? నేను బేసికలీ ఎవరైనా అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ హీరోస్తో వర్క్ చేస్తే కాంబినేషన్ ఫస్ట్ ఇనీషియల్ థాట్ ప్రాసెస్ ఏముంటుందంటే స్కోప్ ఉండకపోవచ్చేమో, ఆయన ఫ్రేమ్ ఎక్కువగా ఉంటుంది. ఆయన ఫ్రేమ్ అని కాదు, బేసికలీ ద హోల్ ప్రయారిటీ, ఇప్పుడు టీమ్ ప్రయారిటీ కూడా ఫస్ట్ హీరోకే కదా ప్రయారిటీ ఉంటుంది. సో ఎట్లా మనకి ఒక వాల్యూ ఉంటుందా, ఒక రెస్పెక్ట్ ఉంటుందా, మనం వెళ్ళి మనం అక్కడ నిలబడితే మన పొజిషన్కి ఒక వాల్యూ ఉంటుందా, మనం కష్టపడేదానికి ఒక రికగ్నైజేషన్ ఉంటుందా అని ఒక ఇదిలో ఉండే. బట్ వైల్ ఆఫ్టర్ నేను 3 days వర్క్ చేశాను కిరణ్ అబ్బవరం గారితో, 3 days వర్క్ చేశాను కేరామ్కి అట్ అ వెరీ స్మాల్ సీక్వెన్స్. బట్ స్టిల్ మాకు వర్క్ కంప్లీట్ అయిపోయి వైల్ వీఆర్ లీవింగ్ వీ ఆస్క్డ్ హిమ్ ఫొటోస్ అనమాట. లైక్ ఇట్స్ ఎ మెమరీ కదా, మనం వర్క్ చేసినందుకు ఒక మెమరీగా ఉంటుంది, ఒక ఫోటో తీసుకుందాం అనే ఉద్దేశంతో వెళ్ళి ఫొటోస్ అడిగాం. ఫొటోస్ తీసుకుంటున్న టైంలో జనరల్గా వీ యూస్ టు ఫేస్ దట్, వచ్చామా ముట్టుకుంటే ఏమనుకుంటారు, జస్ట్ దగ్గరికి వెళ్ళి నించుంటే ఏమనుకుంటారు, ఇట్లాంటి ఒక పోర్షన్ ఉంది. బట్ స్టిల్ వీ హ్యాడ్ అన్ అ గ్రేట్ కాన్వర్జేషన్. బేసికల్లీ ఆయన మాతో బాగా మాట్లాడారు. నేను చెప్పిన ఇట్లా మీ ప్రీవియస్ ఇనీషియల్ డేస్లో, నా ఫిలిం కెరియర్ ఇనీషియల్ డేస్లో ఐ యూస్ టు కమ్ యాజ్ అన్ అ జూనియర్ ఆర్టిస్ట్ ఫర్ యువర్ ఫిలిమ్స్, నవ్ యాజ్ అన్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఐ ఫెల్ట్ సో గుడ్. ఈ చేంజ్ నేను చాలా మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, నాకు చాలా బాగా అనిపించింది అని అన్నా. లైక్ అంటే ఇంకా ఆయన అక్కడి నుంచి ఆయన కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. బ్రో ఇట్స్ ఆల్ కీప్ వర్కింగ్, అదొక ప్రాసెస్ అంతే. మనం ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నాం, రేపు ఇంకొక పొజిషన్లో ఉంటాం. ఆ చేంజ్ని మనమే బిల్డ్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ ఉండండి, ట్రస్ట్ చేయండి, ఈ ప్రాసెస్ని ట్రస్ట్ చేసి కొంచెం మీరు ఇట్లానే వర్క్ చేస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కోరుకునే మూమెంట్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఏదో ఒక రోజు మిమ్మల్ని విష్ చేస్తాయి అవి. సో ఇది చాలా ఇంపార్టెంట్, మన కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. అండ్ నాకు అడ్మైర్ చేయాలనిపించింది ఆ మాట్లాడే విధానాన్ని అండ్ రిసీవ్ చేసుకునే విధానాన్ని, నాకు చాలా బాగా అడ్మైర్ చేయాలనిపించింది. స్టిల్ నేను ఐ యూస్ టు ఫాలో దెమ్ ఇన్ ఇన్స్టా, లైక్ ఐ యూస్ టు, అంటే వాళ్ళ కాంటెంట్ ఏం చేస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఒకవేళ వాళ్ళతో కలిసి వర్క్ చేసే అవకాశం దొరికితే దాన్ని ఇమీడియట్గా క్రాక్ చేయాలి అని ఒక తపన. నాకు అది బాగా అనిపించింది. అంటే కొంతమంది హీరోస్తో వర్క్ చేయాలి, లేదంటే ఏంటి వాళ్ళ దాకా ఎలా రీచ్ అవ్వాలి, ఈ ప్రాసెస్ అంతా మనం అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఈ యంగ్ ఫిల్మ్ మేకర్స్ నేనైతే వర్క్ చేశాను, ఇప్పుడు సాయి కుమార్ ఆది గారు కానీ లేదంటే విశ్వక్సేన్ కానీ, వీళ్ళందరితో వర్క్ చేసిన తర్వాత నాకు అదే అనిపించింది. మేబీ అప్కమింగ్ ఫిలిమ్స్లో వాళ్ళతో రన్ అయ్యి మంచిగా వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్లో మనం కూడా బీయింగ్ ఎ పార్ట్ ఇన్వాల్వ్ అయితే బాగా అనిపిస్తుంది నాకు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ ఆపర్చునిటీస్ ఆల్సో. యాక్చువల్లీ కిరణ్ గారు కూడా మీకు విషయం చెప్పిన, కిరణ్ అబ్బవరం గారి షార్ట్ ఫిలిం ఇదే స్టూడియోలో జరిగింది, ఫస్ట్ షార్ట్ ఫిలిం, అది కూడా పైన ఆయన షార్ట్ ఫిలిమ్స్ ఇక్కడ జరిగాయి. సో ఆయన కూడా షార్ట్ ఫిలిం త్రూ యూట్యూబ్ త్రూ ఇలా ఎదుగుతూ వచ్చిన వ్యక్తి ఆయన కూడా. బట్ కిరణ్ అబ్బవరం గారు అదొక ఇన్స్పిరేషన్ కంపల్సరీ మాలాంటి ఒక యంగ్ ఫిలిం మేకర్స్కి. అంటే స్టిల్ వీఆర్ నాట్ ఇన్ ఏ ఫ్లో, బేసికల్లీ ఒక ఫ్లోలో వెళ్తున్నామని కాదు, వీ ట్రై ఎవ్రీథింగ్, అటు సినిమాలని ఇటు వెబ్ సిరీస్లని ఓటీటీ అన్నీ ట్రై చేస్తున్నాం. ఎక్కడ మేము ఆపర్చునిటీని గెయిన్ చేసుకుని ఎక్కడ సక్సెస్ అవుతామో తెలీదు, బట్ స్టిల్ వీఆర్ హోల్డింగ్ ఎవ్రీ స్టోన్ అనమాట. ప్రతి ఒక్క రాయిని పట్టుకునే ప్రయత్నం పట్టుకోవాలి, ఒక పెద్ద భవనమే కట్టాలి. అండ్ విశ్వ గారిది టాపిక్ వచ్చింది కాబట్టి, ఆయన అంటే మాస్ అసలు. సో ఎక్కడ ఎలా మాట్లాడినా సరే, ఏదన్నా చేశారు అంటే అదొక సెన్సేషన్ లాగానే చేస్తారు, అది ప్రమోషన్ అయినా ఆయన మాటల్లోనే ఈ మన హైదరాబాదీ స్టైల్ కావచ్చు, లేదా ఆ న్యాచురాలిటీ కావచ్చు, మొత్తం ఇలా ఉట్టిపడుతూ ఉంటాయి అనమాట విశ్వ గారిలో. సో ఆయనతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో వర్క్ చేశారు, ఆ క్యారెక్టర్ కూడా అంతే ఉంటుంది అనుకోండి, ఏదో ఇచ్చి పడేసేలాగా ఉంటుంది. సో ఆ కాంబినేషన్ కానీ లేదా ఆ మూవీకి సంబంధించిన మెమరీస్ కానీ ఏంటి? ఇట్స్ బీన్ లైక్, అంటే నా కెరియర్లో నా ఫస్ట్ పిక్చర్ అది. నేను ఒక మూవీకి ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే నా ఫస్ట్ ఫిలిం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. స్టిల్ లైక్ నేను చాలాసార్లు గుర్తు తెచ్చుకుని, లేదనంటే నా ఫోన్ గ్యాలరీ ఒకసారి స్క్రోల్ చేసినప్పుడు ఆ మెమరీస్ కానీ, ఆయనతో తీసుకున్న ఫొటోస్ కానీ, వర్క్ ఇమేజెస్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించేది అనమాట. స్టిల్ అంటే
అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఒక ఒక ఫుల్ సినిమాలో మనం ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం, ఒక మంచి సినిమాలో, పైగా పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్, విశ్వక్సేన్ గారు, మా డైరెక్టర్ చైతన్య గారు. అంటే నేను చాలా భయపడ్డా. ఇనీషియల్గా ఆపర్చునిటీస్ సంపాదించడం కోసం దాన్ని ఆడిషన్ క్రాక్ చేసే విధానంలో నేను చాలా కంగారు పడ్డా. అవి వస్తుందా రాదా, వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది ఫస్ట్ పిక్చర్ కదా, పెద్దవాళ్ళతో కాంబినేషన్ పడితే భయపడిపోతానేమో, కాళ్ళు చేతిలో వణికేస్తాయేమో. భయపడ్డారా? అంటే ఇనీషియల్గా కొంచెం భయం ఉండేది. ఫస్ట్ డే నాది సోలో సీక్వెన్స్ పెట్టారు. నాకు నా ఫస్ట్ కాంబినేషన్, ఫస్ట్ ఫ్రేమ్ నాకు ఎవరితో కాంబినేషన్ లేదు, నా సోలో షాట్. నాకు 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 భయం పోయింది. ఈవెన్ దో నేను అప్పటికి చిన్న చిన్నవి ఏవో చేస్తూ ఉన్నాను కాబట్టి కెమెరా ఫియరెన్స్ లేదు. అండ్ నేను చేసింది డైరెక్టర్ ఇమ్మీడియట్గా ఓకే చేసేటప్పటికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అరే నేను అంటే నా వర్షన్లో నేను వెళ్తే డైరెక్టర్ ఓకే, లేదు అంటే ఇప్పుడు భయం వేస్తుంది, నాకు ఇలా కాదు ఇంకోలా కావాలి, ఇలా చేయొద్దు, ఏంటి చేస్తున్నావు అసలు నాకు అర్థం కావట్లేదు, నీకు యాక్టింగ్ వచ్చా, ఇట్లాంటివి ఏమన్నా ఎదుర్కొని ఉండుంటే ప్యాక్ అయిపోయేది నాకు. బాయ్ బాయ్ చెప్పేవాడిని కంపల్సరీ. కానీ నాకు ఆయన ఇనీషియల్గా ఫస్ట్ వర్కింగ్ డే నుంచి నాకు ఆయన కాన్ఫిడెన్స్ ఇస్తూనే వచ్చారు డైరెక్టర్. ఎప్పుడన్నా నేను ఇలా అంటే ఈవెన్ నేను చేంజ్ చేద్దాము చెప్దాము అని అనుకునే లోపే డైరెక్టర్ వుడ్ కమ్ అండ్ టెల్ మీ ద మిస్టేక్స్, ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాల్సి వస్తే. అదర్వైజ్ నేను ఏదైనా చేసినా ఇమ్మీడియట్గా ఆయన ఓకే, లైక్ రేపు బాగా చేస్తున్నావు ఇలా చేద్దాం అని ఆయన నాకు సపోర్ట్ ఇచ్చేటప్పటికి నాలో నాకే కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇట్లా ఇనీషియల్ డేస్ నుంచి నాకు మంచి సపోర్ట్ దొరికింది. పెద్ద కాంబినేషన్ చేసాం, నాజర్ గారితో కాంబినేషన్ చేసాం, వేరే వేరే యాక్టర్స్తో కాంబినేషన్ చేసాం. ఇట్లా అందరితో కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది డబుల్ అయ్యేది. లైక్ అంటే నేను నాజర్ గారి దగ్గర నుంచి ఏం గెయిన్ చేసుకున్నారు ఆ విలన్ లుక్ అంతా? లైక్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనర్జీ అండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే అంత ఏజ్లో కూడా, పొజిషన్లో కూడా, యాజ్ ఎ బింగ్ అండ్ పాన్ ఇండియన్ యాక్టర్, కొడుకు అంత మంచి పొజిషన్లో ఉండి కూడా ఒక ఎండ అంటే ఒక ఇది అంటే ఏం పట్టించుకోకుండా స్టిల్ హీ వాజ్ డూయింగ్ గుడ్ జాబ్ అన్నట్టు నాకు చాలా బాగా అనిపించింది. ఆయనతో ఒక ఎండలో చేసాం బేసికల్లీ. ఎక్కడ మేమే ఇంకా అరే ఏంట్రా ఇంత ఎండ, అరే నీళ్ళలోకి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి మా గ్యాంగ్ తీసుకుని మేము సైడ్కి వెళ్ళిపోయేవాళ్ళం. బట్ స్టిల్ షార్ట్ ఉన్నా షార్ట్ లేకపోయినా ఆయన వెళ్ళేంత మనం అంటే సార్ మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి అని చెప్పేంత వరకు డైరెక్షన్ టీము స్టిల్ హీ షుడ్ స్టాండ్ ఎట్ దట్ ప్లేస్ ఓన్లీ, ఆ షార్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు. అండ్ ఇంకోటి ఏంటంటే బేసికల్లీ ఆయన కొట్టే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, విశ్వక్సేన్ గారు నాజర్ గారిని కొట్టే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అండ్ ఆయనే ఆ స్పాట్లో చనిపోతారు బేసికల్లీ, భూమి పూజ టైంలో ఆయన చనిపోతారు బేసికల్లీ కొట్టినప్పుడు. అయితే ఆయన నిజంగానే కింద పడ్డారు. నాకు భయం వేసింది బేసికల్లీ. ఆయన పడితే మేబీ అంత పెద్ద యాక్టర్ కదా, కింద పడితే ఆయన దెబ్బలు తగిలితే దే విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అది అని. బేసికల్లీ ఆయన కొట్టినప్పుడు బై మిస్టేక్ ఆయన నిజంగానే అట్లా ఇలా స్లిప్ పడిపోవాలి అంటే ఇలా కొడితే పడిపోవాలి కదా, ఆయన నిజంగా యాక్టింగ్ చేస్తూ అలా పడిపోయారు. నేను భయపడిపోయాను, ఏమో ఆయనకైనా దెబ్బలు తగులుతాయేమో అది. అండ్ సింపుల్గా అలా నించుని టేక్ ఓకేనా, ఫైన్ ఓకే అంటే వెళ్దాం అన్నట్టు ఆయన అంత ఈజీగా ఉండే. మాలాంటి యాక్టర్స్, యంగ్ యాక్టర్స్ ఎలా అంటే అంత ఎండ్లో ఏదైనా ఇలా డ్యామేజ్ అయితే ఇమీడియట్గా వచ్చి ఇరిటేషన్ చూపించడమో, తెలియకుండా సఫర్ అవ్వడమో ఏదో జరుగుతుంది కదా. సో అదేం లేకుండా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన. నాకు బాగా అనిపించింది అలాంటి సీనియర్ యాక్టర్స్తో కాంబినేషన్ చేయాలి, అట్లాంటి యాక్టర్స్ని చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతాం మేము ఆటోమేటిక్గా. సో దెబ్బలు అనేవి ఇది కాదు మన క్యారెక్టర్కి 100%. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి, నేను కాదనట్లేదు, బట్ స్టిల్ స్క్రీన్కి కావాల్సింది ఇచ్చేయాలి. అంటే న్యాచురల్గా విశ్వక్సేన్ అంటే మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడతాడు, డైరెక్ట్గా ఆలోచించుకోకుండా మనసులో ఉన్నది మాట్లాడతాడు, చాలా రా ఉంటాడు అనేది మాకు బాగా తెలుసు. అంటే పొగరుగా ఉంటారా, కోపం ఏమైనా చూపించడం కానీ సెట్స్లో ఎలా ఉంటారు ఆయన? బేసికలీ బై నేచర్ ఆయన తెలంగాణ అబ్బాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అబ్బాయి, ఇచ్చి పడేస్తాం అట్లా, సిటీలో పెరిగాడు. సో ఆఫ్ కోర్స్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడు అలానే మెయింటైన్ చేస్తారు ఆయన. లైక్ భయపడుతూ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ అంత కంగారు పడే మనిషి అయితే కాదు, చాలా కాన్ఫిడెంట్ ఉంటారు ఆయన, ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఆయన కెరియర్ని, ఆయన ప్లాట్ఫామ్ని చాలా స్ట్రాంగ్ పిల్లర్తో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో ఇట్లాంటి టైంలో అన్ని పాసిబిలిటీస్ని దాటొచ్చి ఆయన ఇంత స్ట్రాంగ్ పిల్లర్లో నిలబడినప్పుడు ఎవరో ఒకరు లైక్ రాళ్ళు ఇచ్చగొట్టినా లేదంటే ఏదైనా రియాక్ట్ అయినా కూడా ప్రతిసారి సైలెంట్గా ఉండడం కుదరదు కొన్ని విషయాల్లో.
కొన్నిసార్లు మండుద్ది. ఆటోమేటిక్గా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడితే ఆయన ఆ పొజిషన్కి ఆ సిచ్యువేషన్కి రాగలుగుతారు చెప్పండి. సో ఒక ఇండివిజువల్గా ఆయన అంత పొజిషన్కి రీచ్ అయిన తర్వాత ఎవరో వచ్చి ఒక మాట మాట్లాడితే రియాక్ట్ అవ్వకుండా ప్రతిసారి మనం రియాక్ట్ అవ్వడం కూడా ఒక్కోసారి ఇంపార్టెంట్. ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ సమ్వేర్ ఒక పాయింట్లో మనం రియాక్ట్ అవ్వకపోతే అది చనువిచ్చినట్టు అవుతుంది కంపల్సరీ కొంతమందికి. సో అది ఆయన నిలబెట్టుకుంటారు. ఆయన నిలబెట్టుకోవడంలో కూడా ఆయన గొప్పతనం ఉంటుంది. నాకు నిజంగా ఒక్కొక్కసారి నేను అనుకుంటా కొంతమంది రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు లైక్ మన కాన్వర్జేషన్స్లో వచ్చింది, లైక్ ఇప్పుడు ప్రదీప్ గారిని ఇట్లా అన్నారు ఒక యాంకర్ సంథింగ్ ఇట్లా మాట్లాడారు, హీరో మెటీరియల్ కాదు అన్నట్టు రియాక్ట్ అయ్యారని అన్నారు. ఆ టైంలో ప్రదీప్ గారు ఏమన్నారు, ఐ యూస్ టు ఫేస్ దిస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఎప్పటి నుంచో వింటున్న మాట ఇది. ఆ పాయింట్ తర్వాత నాకు తెలిసి ప్రదీప్ గారు అది ఫేస్ చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయన కోట్ల బడ్జెట్ ఉంది ఇప్పుడు ఇక్కడ. అంటే ఆయన బేసికల్లీ ఆయన ఇస్తున్న హిట్స్ కానీ ఆయన చేస్తున్న లైనప్ మూవీస్ కానీ ప్రొడక్షన్స్ కానీ ఎక్కడ ఆ మాట రానివ్వరు. ఎందుకనంటే హీ ప్రూవ్స్. ఒక ప్రూవ్ చేసుకున్న పర్సన్ ఎప్పుడు కూడా ప్రతిదానికి పడాల్సిన అవసరం లేదు, సమాధానం చెప్పనవసరం కూడా లేదు. కానీ ఒక టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జనాలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అని అంటే అది క్వశ్చన్ వేసిన వాళ్ళు తప్పే అయి ఉంటుంది కంపల్సరీ. బికాస్ దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద పర్సనాలిటీ. ఆ పర్సన్ వాల్యూ కానీ ఆయన పర్సనాలిటీ వాల్యూ కానీ తెలియకపోతేనే ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తారు. ఆర్ సమ్వేర్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు బీ ఆన్ ట్రాక్ ఆర్ లైక్ టు బికమ్ ఫ్రేమ్. ఖచ్చితంగా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. నాకు అదే అనిపించింది, సమ్వేర్ దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్. ఒకరిని డౌన్ చేసి వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేశారేమో అనిపించింది నాకు ఆ క్వశ్చన్స్ వేసినప్పుడు. సో అట్లా. బట్ విశ్వక్ కానీ వేరే యాక్టర్స్ కానీ సో యాజ్ ఏ ఇండివిజువల్గా నేను చాలా క్రాస్ అయ్యి వస్తా, చాలా కష్టపడి ఒక పొజిషన్కి వెళ్తా. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, అంటున్నారు. కానీ నా వర్క్ ఏంటి, నేను ఏం చేయాలనుకునే దాని మీద నా ఫోకస్ ఉంటుంది. జనరల్లీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే ఒక ఆపర్చునిటీ రావడం అనేది చాలా కష్టం కదా. సో అట్లా మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఓకే చెప్పి రిజెక్ట్ చేసినవి ఉంటాయి, డైరెక్ట్గా ఫేస్ మీద రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా అంటే బేసికలీ ఇనీషియల్ డేస్ నుంచి లైక్ అంటే నా సెల్ఫ్గా నేను వెళ్ళి ఒక ఆడిషన్ ఇవ్వడం, ఆపర్చునిటీ వస్తే తీసుకోవడం, లేదు అని అంటే లైట్ తీసుకుని వేరే ఆ వర్క్ మీద వెళ్ళిపోయే మైండ్ సెట్లోనే ఉన్నాను తప్ప నేను వెళ్ళిన తర్వాత నన్ను ఎందుకు ఓకే చేయలేదు, ఏం వర్కౌట్ అవ్వలేదు, ఎందుకు ఇట్లా అని సతమతం అయిపోయిన రోజులైతే లేదు. బట్ స్టిల్ ఐ ట్రై టు గెట్ అన్ ఆపర్చునిటీ. బికాస్ ఏంటంటే నేను ఒక లైక్ ఐఎమ్ నాట్ ఎ నెపో కిడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఎ నెపో కిడ్. ఐ డోంట్ హ్యావ్ సమ్ బిగ్ బ్యాక్గ్రౌండ్ టు సపోర్ట్ మీ ఫర్ లాంగ్ టైమ్. సో ఇక్కడ ఏంటంటే నా కన్సిస్టెన్సీ వర్కే నన్ను నిలబెడుతుంది. నా కన్సిస్టెన్సీ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అనేది నా హెల్త్ కానీ నా వెల్త్ అన్నీ నిలబెట్టేది అదే. సో నేనేమనుకుంటానంటే నిరంతరం కష్టపడాలి, నిరంతరం పరిగెట్టాలి. ఒక్క నిమిషం మనం ఆగిపోయినా ఆ పూటకి మనకు ఫుడ్ దొరకదు. సో దిస్ ఈజ్ లైక్ వేర్ వీ గాట్ లర్న్డ్ థింగ్స్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఆర్ సంథింగ్. వాళ్ళు కష్టపడ్డారు, మనల్ని నిలబెట్టారు, మనం కష్టపడాలి, మన జనరేషన్ నిలబెట్టాలి, ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవాలి. సో ఇదే ప్యాటర్న్లో ఉంటుండే. పిలిచి ఆడిషన్లో యాక్సెప్ట్ చేసి పోయిన మూవీస్ అంటూ ఏం పెద్దగా లేవు బేసికలీ. అట్లాంటి అంత ఫేస్ చేయలేదు నేను బేసికలీ. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ కదా. నేను ఇంకా అంత ప్రూవ్ అవ్వలేదు. అంత పెద్ద పొజిషన్కి అంత ఫేస్ చేసే అంత సిచ్యువేషన్స్కి నేను ఇంకా గెట్ ఇన్ అవ్వలేదు. మేబీ ఫ్యూచర్లో అలాంటివన్నీ ఫేస్ చేస్తానేమో, తెలీదు. సారీ, అంటే ఈ సిచ్యువేషన్లో అడగొచ్చో లేదో నాకు తెలియదు. బికాస్ ఒక ఆర్టిస్ట్గా ఏదైనా చేస్తున్నప్పుడు ప్రశాంతంగా రన్ అవుతోంది మైండ్ అంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా సరే 100% చేయొచ్చు. కానీ కొన్ని ప్రెషర్స్ ఉండడమో లేకపోతే ఏదైనా ఒక సిచ్యువేషన్ మనల్ని వెంటాడుతూ ఉండడమో ఇదంతా రన్ అవుతున్నప్పుడు యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. అదేందో పెద్ద ఒక 1000 kgs బరువు నెత్తిన పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఐమ్ సారీ, నేను మళ్ళీ మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటున్నాను. నేను మీ నాన్నగారు చనిపోయారంట శంబాల షూట్ టైంలో. సో దాన్ని ఫేస్ చేసుకొని ఎలా వెళ్ళారు, మళ్ళీ వెంటనే జాయిన్ అయ్యారని చెప్పి విన్నాను నేను. సో ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్? బేసికలీ అదంతా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. ఎవరు అనుకోము జనరల్గా ఇట్లాంటి మూమెంట్ సిచ్యువేషన్స్ అనేవి.
ఎట్ ద గాడ్స్ గ్రేస్ ఏంటంటే నేను అప్పుడు కమిటెడ్ షూట్ ఏం లేదు. అంటే నేను ఆయన నుంచి కాల్ వచ్చే టైంకి ఐ వాజ్ నాట్ ఇన్ ద షూట్. సో నాకు ఆ మూమెంట్ కొంచెం పీస్ అయింది. అంటే నేను ఎవరిని కాంప్రమైజ్ చేయాల్సిన లేదు, ఎవరిని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వెళ్ళిపోయే టైం అది. నాకు లైక్ నేను ఒక వర్క్షాప్లో ఉండే ఆ రోజు నైట్. నేను ఆ రోజు శివరాత్రి, బేసికలీ శివరాత్రి రోజు చనిపోయారు. వర్క్షాప్లో ఉన్న నైట్ టైం జాగారం చేస్తూ టీం నుంచి సడన్గా ఫోన్ చేశారు నైట్ అరౌండ్ 1:30 టైంకి కాల్ చేసి, ఇలా డాడీకి అనీజీగా ఉందట, హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాము, కొంచెం అనీజీగా ఉంది అని అంటున్నారు అని అంటే, ఓకే సరే తీసుకువెళ్ళండి, కొంచెం చూసుకోండి జాగ్రత్తగా, నేను వర్క్లో ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టా. విత్ ఇన్ ఇమ్మీడియట్గా 1.5-2 మినిట్స్లోనే కాల్ చేసి డాడీ చనిపోయారు, నువ్వు స్టార్ట్ అవ్వు త్వరగా అని అన్నారు. నాకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో ఏంటో, సడన్గా ఎందుకు ఇట్లా జరిగింది, అట్లీస్ట్ ఒక ఫస్ట్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ అన్న ఇచ్చుంటే వీ మైట్ టేక్ కేర్ ఆఫ్ మా ఫాదర్ని, ఇలా కొంచెం హాస్పిటల్లో తీసుకెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ చేయించి ఏదో ఒకటి చేసేవాళ్ళం. సడన్గా ఒక్క చిన్న 1% ఆఫ్ ఛాన్స్ కూడా మాకు ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయారు అనే బాధ ఎక్కువ ఉంటుండే. అండ్ అంటే ఇట్లా హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ బెడ్ మీద ఉండే అట్లీస్ట్ మేము మా మైండ్కి హార్ట్కి కొంచెం నచ్చ చెప్పుకునే వాళ్ళం, కొంచెం యాక్సెప్ట్ చేయడానికి టైం దొరికేది. సడన్గా అలా జరిగేటప్పటికి నేను తీసుకోలేకపోయా. బికాస్ బిగ్గెస్ట్ సపోర్ట్ మా డాడీ, నాకు చాలా పెద్ద సపోర్ట్. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనే ఒక నా ఇనీషియల్ థాట్ నుంచి కూడా స్టిల్ నేను ఇప్పటికీ రన్ అవుతున్నానంటే ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సే నాకు ఎక్కువ ఉంది. మై మామ్, మా బ్రదర్ వద్దు ఇండస్ట్రీ వద్దు, ఎందుకు, హ్యాపీగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, మంచిగా ఇక్కడే సర్వైవ్ అవ్వచ్చు కదా, ఎందుకు నువ్వు అన్ని తిప్పలు పడి ఇండస్ట్రీకి వెళ్ళడం, ఒక బ్యాక్ బోన్ లేదు, ఒక సపోర్ట్ లేదు, ఒక ఫినాన్షియల్ సపోర్ట్ స్ట్రెంగ్త్ లేదు మనకి, రేపు ఏదన్నా నువ్వు సడన్గా అక్కడి నుంచి గివ్ అవే ఇచ్చేసి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఏం చేయాలి అన్న ఒక కన్క్లూజన్ ఆఫ్ మైండ్ సెట్లో పడిపోతావు, ఎందుకు మనకి ఇదంతా అన్నారు. బట్ స్టిల్ నాకు ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్తో నేను స్టార్ట్ అయినా. మా ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్ సినిమాలన్నా ఇదన్నా అదన్నా, నేను ఏది చేస్తానన్నా సపోర్ట్ చేస్తుండే. సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మా డాడీ వెళ్ళిపోతున్నారన్న మూమెంట్లో నేను ఆయన ప్రామిస్ చేసుకుంది కూడా ఇదే, ఐ వాంట్ టు బికమ్ ద బెస్ట్ యాక్టర్ అండ్ ఐ వాంట్ టు బికమ్ గ్రేట్ పెర్ఫార్మర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ లైక్ అదర్ ఇండస్ట్రీస్. ఇండియన్ సినిమాలో నేను ప్రూవ్ చేసుకుంటా అనే ఒక ప్రామిస్ అయితే మా ఫాదర్కి ఇచ్చిన. స్టిల్ ఐఎమ్ డూయింగ్, ఐ వాజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ మై సక్సెస్ అన్నట్టు. బట్ అంతే. బట్ ఎట్ దట్ మూమెంట్ నాకు నిజంగానే మీరు అన్నట్టు శంబాలా కాల్స్ వచ్చింది. నేను ఆ టైంలో నేను ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ శంబాలా కానీ ఇట్లా ఓటీటీ ప్రాజెక్ట్స్ కానీ వీళ్ళు కాల్ చేశారు. నేను ఒక 12 days డేట్స్ ఇవ్వలేకపోయాను. కానీ ఈ మూమెంట్స్ అయితే అంటే తర్వాత ఇమ్మీడియట్గా 12 days కార్యం ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వగానే నేను మళ్ళీ ప్రాజెక్ట్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఫోకస్ చేయడానికి కొంచెం టైం పట్టింది నాకు. నేను ఆ మూమెంట్ నుంచి బయటకు వచ్చి ఇట్లా అంటే ఆ టైంకి దరిద్రం ఏంటి అంటే వచ్చే మనకి ఆల్రెడీ ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది మనం చేంజ్ చేసుకోవాలి మన మూడ్ని అని, కానీ పలకరించే వాళ్ళందరూ అయ్యో అదొక జాలి నిజంగానే. ఇప్పుడు వాళ్ళు రావడం సారీ ఫర్ ద లాస్, అరే ఇలా అయిందండి కదా, సారీ వంశీ, సారీ కృష్ణ, ఇట్లా మేము చాలా ఫీల్ అవుతున్నాం అది ఇది. ఎంతైనా నాకు అవి మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటారు. నేను ఓవర్కమ్ చేద్దాము, ఫోకస్ చేద్దాము, పెర్ఫార్మెన్స్ ఇద్దాము అని ట్రై చేస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి అట్లా మాట్లాడి ఏదన్నా చేస్తే దట్ హిట్స్ మీ సో హార్డ్ అగైన్. నేను మళ్ళీ అదే ఫీలింగ్లోకి వెళ్ళిపోవడం, ఏడుపు రావడం, కళ్ళు రెడ్గా అయిపోవడం, మళ్ళీ జోన్ అవుట్ అయిపోవడం, మళ్ళీ లైక్ మూడ్లోకి రావడానికి, సీన్లోకి రావడానికి కొంచెం టైం పట్టడం, ఇట్లా అయింది ఒక 1-2 days. నేను చాలాగా అంటే సెట్లో ఉన్న వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు, బికాజ్ ఐ డోంట్ షో అప్ కదా, నేను దాన్ని బయటకు చూపించుకోలేను. బట్ ఐ ఫేస్ ఇట్ ఇన్సైడ్ టూ మచ్ అన్నట్టు. నేను ఎవరు లేని టైంలో ఆడవడం, ఫీల్ అవ్వడం అట్లా జరుగుతుంది. కొంచెం టైం పట్టింది కానీ ఇంకా ఏం చేస్తాం, బికాజ్ ఇట్స్ మై ఫాదర్ డ్రీమ్ ఆల్సో టు బికమ్ అన్ యాక్టర్. అది ప్రూవ్ చేసుకోవడానికైనా నేను కాంప్రమైజ్ అవ్వాల్సిందే. నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ యాక్టర్. ఇప్పుడు కొంత ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక చికాకో, గొడవ, డిస్టర్బెన్సో, ప్రెషరో, వాళ్ళ హస్బెండ్ నుంచో, వాళ్ళ ఫాదర్ నుంచో, బ్రదర్ నుంచో ఏదో ఒకటి ఉంటుంది. బట్ స్టిల్ హ్యూమన్ లైక్ అండ్ ఉమెన్ కానీ మెన్ కానీ ఒక పెర్ఫామ్ చేయడానికి ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి పెర్ఫామ్ చేస్తాం. అదర్వైజ్ ఒక రీల్ రికార్డ్ చేస్తాం, కాంటెంట్ క్రియేట్ చేస్తాం, ఏదైనా చేస్తాం. స్టిల్ ఖచ్చితంగా ఆ గొడవైన వాళ్ళు కాల్ చేసి నాతో అంత గొడవపడి వెళ్ళావు కదా, అంత ఈజీగా మర్చిపోయి నువ్వు ఎలా పెర్ఫామ్ చేయగలుగుతున్నావు అంటే యూఆర్ నథింగ్ టు మీ, రైట్? నేనంటే నీకు నథింగ్ కదా.
ఇట్లా క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా అలా ఫేస్ చేసేవాడు కూడా చాలా మంది ఉంటారు. బాధ్యత కదా అది, బట్ ఎవరు బట్ అవతల వాళ్ళకి అదంతా అనవసరం కదా, అవును. పడే వాళ్ళకి లైక్ అవతల వాళ్ళు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళకి అదంతా అనవసరం. బట్ స్టిల్ మనం ఈ పాయింట్లో నిలబడ్డాం కాబట్టి మనం అందరికీ ఆన్సరబులే. మళ్ళీ నవ్వుకుంటూ చేస్తున్నావే, నీకు ఇంత కూడా ఫీలింగ్ లేదే, ఇట్లా కనీసం ఇంత డిస్టర్బెన్స్ జరిగింది, ఇంత గొడవ జరిగింది, కనీసం నాకు ఫోన్ చేసి అట్లీస్ట్ సారీ చెప్పాలను, ఇవన్నీ పట్టించుకోవడం మానేసి నువ్వు కమిటెడ్, నువ్వు వర్క్, నువ్వు ఇది, నువ్వు అది ఉండొచ్చు, కానీ ఇట్లా కూడా చేస్తారా అని ఖచ్చితంగా క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. స్టిల్ అంటే మేబీ నా లైఫ్లో అంత పర్సనల్గా తీసుకునే పర్సన్స్ లేకపోయి ఉండొచ్చు, కానీ బట్ మిగిలిన ఆర్టిస్టులు కంపల్సరీ అది ఫేస్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే అన్ని ప్రతిసారి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, మనకి కూడా ఇన్సైడ్ ఫీలింగ్ ఉంటుంది, బట్ వీ కాంట్ షో అప్ యాజ్ అన్ యాక్టర్గా అంతే. శంబాల నుంచి అంటే ఆది గారు కానీ లేదా ఇంద్రనీల్ గారితో అసలు ఆ బాడీని లాగే సీను ఎలా మెయింటైన్ చేశారండి ఆ పర్సనాలిటీని? లిటరల్లీ చెప్పాలంటే నేను నాని అని నాగేంద్ర గారు అని ఇంకొక ఆర్టిస్ట్, సో మేమిద్దరం రైట్ షోల్డర్ ఒకరు, లెఫ్ట్ షోల్డర్ ఒకరు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు హోల్డ్ చేస్తున్నాం ఆయన్ని. ఆయనేమో పాపం నిజం చెప్తున్నాము, కొంతమంది ఆర్టిస్టులు తెలియకుండానే ప్రెషర్ పెట్టేస్తుంటారు పట్టుకునే దగ్గర కానీ అట్లా. పాప ఆయన చాలా సఫర్ అయినారు. అది బేసికల్గా షార్ట్ మేము రాత్రి 3 o'clockకి తీసాం. ద హోల్ సీక్వెన్స్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. మార్నింగ్ నుంచి షూట్ చేస్తున్నాం, కరెక్ట్గా ఈ సీక్వెన్స్ తీసేటప్పటికి నైట్ 2-2:30-3 అయింది. డిన్నర్ చేసి నెమ్మదిగా స్టార్ట్ చేసి ఆ పుష్ చేసే సీక్వెన్స్ వచ్చేటప్పటికి 3 అయింది. మమ్మల్ని ఆయన ఇలా తోస్తున్నాడు, మేము కింద పడుతున్నాం, మోకాలకి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, లుంగీలు ఊడిపోతున్నాయి. స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ అవర్ బెస్ట్ అవుట్పుట్ అనమాట, ఆ రియాక్షన్స్ కానీ అది ఇది అని అంతా. బట్ ఆయన అయితే నిజంగా చాలా ప్రెషర్ తీసుకున్నారు. పైగా ఆ బ్లడ్, ఆ హెవీనెస్, పాపం ఆయనకి నిద్ర రాకూడదు, ఆ ప్రెషర్ కనిపించకూడదు, నిద్ర వచ్చినా అది కనిపించకూడదు, ఇట్లా పాపం ఆయన చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే మంచి సన్లైట్లో చేసాం మేము. ఆల్మోస్ట్ ఆ షూటింగ్ అంతా మాకు మార్చ్లో జరిగింది. మార్చ్ అదంతా ఏప్రిల్ టైంలో అసలు మాకైతే చుక్కలు కనిపించినాయి అసలు. లైక్ అంటే శంబాలలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద సీన్స్ ఏంటంటే మొత్తం నైట్ షూటే, హార్డ్లీ నైట్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వన్స్ మేము డిసెంబర్లో స్టార్ట్ చేసాం, మంచి చలిలో ఉంది, నైట్ సీక్వెన్స్లు అన్ని నైట్ చలిలో పెట్టారు, డే సీక్వెన్సెస్ అన్ని మంచిగా ఎండ స్టార్ట్ అయిన టైంలో పెట్టారు. సో మేము రెండిట్లని బ్యాలెన్స్ చేయలేక చుక్కలు కనిపించినాయి అసలు మాకు. బట్ స్టిల్ ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. హీరో గారితో కానీ వీళ్ళందరితో కో ఆర్టిస్టులు కానీ మన ప్రియా గారు వీళ్ళందరితో మంచి. అండ్ ప్రియా గారితో ఒక మంచి మూమెంట్ ఉంది. ఒకరోజు నైట్ సీక్వెన్స్ జరుగుతుంది, వేరే ఆర్టిస్టుల సీన్ జరుగుతుంది. మన లైక్ లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, మీసాల లక్ష్మణ్, వాళ్ళకి మంచి కాంబినేషన్ సీన్స్ అవుతున్నాయి. మమ్మల్ని పిలిచారు, ఈవినింగ్ 6కి నైట్ షూట్ ఉందని పిలిచారు. వీఆర్ వెయిటింగ్ ఆన్ సెట్స్. విపరీతంగా చలేస్తుంది, మాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళేమో షార్ట్కి పిలవట్లేదు, మేమేమో స్వెటర్స్ వేసుకుని చిన్న ఫైర్ క్యాంప్లో వేసుకుని కంపెనీ ఆర్టిస్టులు, మేము జూనియర్స్ ఇట్లా చాలామంది అలాగా క్రౌడెడ్గా కూర్చుని ఇట్లా వి స్టార్టెడ్ అంతాక్షరి అనమాట. నైట్ టైం అన్నది అంతాక్షరి. ఇంతలో ప్రియా గారు వచ్చారు. ప్రియా గారు వచ్చి షాల్ ఐ జాయిన్ విత్ యూ అని చెప్పేసి అడిగారు. ఇంకంతా మేము కూర్చొని ఇంక పాటలు పాడుకున్నాం, నైట్ అంతా ఎంజాయ్ చేసి కరెక్ట్గా మార్నింగ్ ఇంకా నైట్ ఫైడ్ అయిపోతుంది, లైట్ వచ్చేస్తుంది అన్న టైంలో దే స్టార్టెడ్ షార్ట్ అనమాట. పిలిచారు, అప్పుడు షార్ట్కి పిలిచారు. వెళ్ళాము, ఒక సింగిల్ షార్ట్ తీసుకున్నాం, పంపించేశారు. అంతే. నైట్ అంతా అంతాక్షరి మాకు, చలిలో క్యాంప్ ఫైర్ వేసుకుని. ప్రియా గారు ఒక్క చిన్నది ఏదో లైన్ పాడినట్టున్నారు అంతే, చిన్నది లైన్ పాడారు, ఎక్కువ పాడలేదు. మేము పాడుతుంటే ఎంజాయ్ చేశారు, ఆ మూమెంట్ని ఆవిడ బాగా ఎంజాయ్ చేశారు, నాకు బాగా అనిపించింది. కానీ ఇంద్రనీల్ గారు మంచి ప్యూరెస్ట్ పర్సన్. లైక్ నాకు కూడా లైక్ ఆయన అంత జర్నీ చేశాం కదా, లైక్ ఆ 5 days ఆయనతో ఉన్న కాంబినేషన్స్ ఒక 3-4 days జరిగినాయి. అండ్ తర్వాత ప్రమోషన్స్లో, సక్సెస్ మీట్లో, ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వీటిల్లో కొంచెం మేము ట్రావెల్ అయ్యాం. మాతో బాగా మాట్లాడడం చాలా బాగా అనిపించింది మాకు కూడా. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు చేసిన సినిమాలు అన్ని లైన్గా చూస్తుంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఆది గారు అంటే సాయి కుమార్ గారు ఉన్నారు, సపోర్ట్ ఉన్నా సరే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఒక స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ వచ్చిన వాళ్ళందరితో మీరు యాక్ట్ చేశారు. లైక్ నాని గారు కావచ్చు, రివీల్ చేస్తున్నాను, ప్యారడైజ్లో ఉన్నారు, నాని గారు కావచ్చు, కిరణ్ అబ్బవరం గారు కావచ్చు, అండ్ విశ్వక్ గారు కావచ్చు, ఆది గారు కావచ్చు. సో అంత ఈ స్ట్రగుల్ నుంచి మీరు నేర్చుకునేది చాలా ఉంటుంది. సో నేను ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది బెస్ట్ పార్ట్ మనం వేరే వాళ్ళ నేను అంటే ఇప్పుడు విశ్వక్ అని ఉన్నారు,
ఆయన బేసికలీ ఏ సపోర్టు లేకుండా ఆయన అంతటా Build ఆయన వచ్చి బిల్డ్ చేసుకున్నారు. సో ప్రతి నిమిషం ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ప్రతి మూమెంట్ని చాలా స్ట్రాంగ్ అండ్ ఎంగేజింగ్గా తీసుకుని ఆయన కాన్ఫిడెన్స్తో ఆయన ముందుకెళ్తారు. కిరణ్ అబ్బవరం గారు మాలాగా ఒక షార్ట్ ఫిల్మ్ బేస్డ్ మీద వచ్చి హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఒక న్యాచురల్ బేస్డ్ స్టోరీస్, ఒక మంచి హ్యూమర్ ఉన్న కాన్సెప్ట్స్ సెలెక్ట్ చేసుకుని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా హీ స్టే స్ట్రాంగ్, బేసికలీ చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. అండ్ ఇప్పుడు రహస్య గారు ఆయన సపోర్ట్, లైక్ అంటే ఇప్పుడు ఆయనకి ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి పాసిబిలిటీస్ క్రియేట్ అయినాయి ఆయనకున్న మంచితనంగా, ఆయన చేసిన హార్డ్ వర్క్ కానీ. ఆది గారు ఎప్పుడో 14 years బ్యాక్ ఒక హిట్, ఆ తర్వాత నిజం చెప్పాలి అని అంటే 14 సంవత్సరాలు ఒక హిట్ లేకుండా ఒక ఆర్టిస్ట్ సర్వైవ్ అవ్వడం అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఆయన బయటికి నిజంగా బయటికి కనిపించే స్మైల్ కానీ, బయటికి చూపించే ఆ ఎంతూజియాజం కానీ సమ్వేర్ ఈ హిట్స్ లేకపోవడం వల్ల ఆయన ఎక్కడో ఖచ్చితంగా పెయిన్ అనేది అనుభవించండి. కానీ అన్ని సంవత్సరాలు ఇన్ని భరించి ఆయన స్టిల్ ఒక శంబాలాతో ఒక మంచి కంబ్యాక్ ఇవ్వడం అనేది ఇండస్ట్రీ మొత్తం ఒక హ్యాపీ మూమెంట్. అట్ దట్ మూమెంట్ ఆయనకి మళ్ళీ కొడుకు పుట్టడం, ఆయనకి అది కూడా ఒక మంచి మూమెంట్. అండ్ నేను నానిగా అదే లైక్ ఆనంద్ ఆది గారిని కలిసినప్పుడు నేను అదే ఆయనకి చెప్పిన, లైక్ దిస్ ఈజ్ లైక్ అన్ డబుల్ బొనాన్సా ఫర్ యూ. లైక్ అట్ ద ఒకసారి అంటే ఇమ్మీడియట్గా కమ్బ్యాక్ ఇయర్స్లో ఆయన నాకు తెలిసి అరౌండ్ 25th December మేము 2020 ఆ టైం 25 ఆ టైంలో ఆయనకి హిట్ పడింది, శంబాలా రిలీజ్ అయ్యి న్యూ ఇయర్ వచ్చింది. ఇమ్మీడియట్గా 2nd or 3rd ఐ థింక్ సో ఆయనకి బాగా పుట్టి ఆయన అది మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా బాగా అనిపించింది. ఆయనకి సక్సెస్ రావడం, మాకు సక్సెస్ రావడం, ఆయనకి ఇట్లా బాగా పుట్టడం, హోల్ మూమెంట్ అనేది మంచిగా అనిపించింది నాకు. మేము బాగా ఎంజాయ్ చేసాము ఆ మూమెంట్స్. కానీ ఆయన ప్రేమ కావాలి సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమాని చూసి ఇంకా అయిపోయింది సినిమా, ఆయనకి ఇంకా హైలైట్ తిరగలేదని. ఇప్పటికీ వన్ ఆఫ్ ద లైక్ అంటే క్రేజియస్ట్ ఆల్బమ్ సాంగ్స్ అవి. నాకు ఇప్పటికీ ఆ ఆల్బమ్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ సాంగ్ ఇన్ ద ఫిలిం ఇప్పటికీ నేను వింటూనే ఉంటా. లైక్ నాకు ఎవ్రీ సాంగ్ చాలా బాగా నచ్చుద్ది. అట్లాంటి ఒక ఫిలిం చేసిన తర్వాత అరే యూత్ఫుల్ స్టార్ అయిపోయాడు రా, అది ఖచ్చితంగా ఇంక వరుస పెట్టి సినిమాలు అది ఇది అని అనుకున్నాం. చేశారు, ఆయన కన్సిస్టెన్సీ వర్క్ చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. బట్ అదే ఎప్పుడు సక్సెస్ వస్తుంది, ఎప్పుడు ఫేమ్ వస్తుంది, ఎప్పుడు మనం ఏం చెప్పలేం. సమ్వేర్ వాళ్ళ ఫాదర్ సాయి కుమార్ గారు కూడా ఫుల్ సపోర్ట్. నాకు ఆయన ఇచ్చినంత సపోర్ట్ నిజంగా లైక్ మొన్న నేను లైక్ శంబాలా సక్సెస్ మీట్ జరుగుతుంది, స్టేజ్ మీద అల్లు అరవింద్ గారు వచ్చి మాట్లాడి దిగిపోయారు. అంతా పెద్ద వాళ్ళందరూ మాట్లాడి బాబీ గారు వీళ్ళందరూ మాట్లాడి వెళ్ళిన తర్వాత సాయి కుమార్ గారు ఆయన మాట్లాడుతుంటే ఆ ఎమోషన్ ఫీల్ అవుతుంటే సీరియస్లీ ఐ సీ మై ఫాదర్ ఇన్ లైక్ నా ఫాదర్ కనిపించారు నాకు ఆయనలో. ఆ మూమెంట్ని నిజంగా నేను ఒక సైడ్కి వెళ్ళిపోయి నిజంగా ఆ టైంలో నేను మళ్ళీ కలంట నిలబెట్టుకున్నా. నాకు ఏం చేయాలో తెలియదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ పుత్రోత్సాహం అంటూ ఉంటే నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకంటే ఐ పర్సనలీ ఫీల్ దట్ మై ఫాదర్ ఆల్సో కమ్ అండ్ స్టాండ్ దట్ పాయింట్. ఆయన ఆ ప్లేస్లో నిలబడి నన్ను అప్రిషియేట్ చేస్తే నేను అది ఫీల్ అవ్వాలని ఎప్పటి నుంచో కోరుకున్నా. బట్ ఆ మూమెంట్ నాకు ఎప్పటికీ లైఫ్లో రాదని తెలిసింది. బట్ స్టిల్ నాకు సాయి కుమార్ గారిని లైక్ ఆది సాయి కుమార్ గారిని సాయి కుమార్ అలా అప్రిషియేట్ చేస్తూ ఆ పుత్రోత్సాహం పొందుతూ ఉంటే నాకు నిజంగానే ఆ ఫీలింగ్ అనిపించింది. లైక్ అండ్ లాస్ట్లో లైక్ ఒక సక్సెస్ మీట్ కంప్లీట్ అయిపోయి లాస్ట్లో మేము పర్సనల్గా ఒక పార్టీ చేసుకున్నాం సాయి కుమార్ గారు అంత టీం అంతా. అయితే లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా లైక్ ఆయన వచ్చి ఇట్లా ఒక హగ్ ఇచ్చి యూ షుడ్ ఆల్సో కమ్ గ్రేట్ సక్సెస్, మీరు బయటికి రావాలి, మీరు మంచి గ్రేట్ సక్సెస్ అనుభవించాలి ఆయన అప్రిషియేట్ చేస్తుంటే ఐ ఫెల్ దట్ సీరియస్లీ మై ఫాదర్ కమ్మింగ్ అండ్ హగ్గింగ్ మీ. లైక్ మన సక్సెస్ని అప్రిషియేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. లిటరల్లీ దోస్ మూమెంట్స్ కాంట్ ఎక్స్ప్రెస్ అన్నట్టు అనిపించింది. ఈ మూమెంట్లో నాకు తెలిసి నేను ఇప్పటివరకు ఈ మూమెంట్ ఎక్కడ షేర్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ షేర్. ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి? ప్రెజెంట్ ఐ కన్సిస్టెన్సీ వర్కింగ్ ఆన్ వెబ్ సిరీసెస్. యూట్యూబ్లోనే ఒక 3-4 వెబ్ సిరీసెస్ లైనప్ ఉన్నాయి. ఆల్రెడీ షూట్ చేసిన కంటెంట్ ఒక 2 సిరీసెస్ ఉన్నాయి. అండ్ ఐమ్ వర్కింగ్ ఆన్ అనదర్ మోర్ 2 సిరీసెస్ ఫర్ డిఫరెంట్ ఛానల్స్. అండ్ వర్కింగ్ ఫర్ ఒక ఫిలిం కూడా వర్క్ చేస్తున్నా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో. లైక్ నాకు తెలిసి ఈ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నాకు తెలిసి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిలిం దట్ ఐమ్ డూయింగ్
బికాజ్ చాలాసార్లు ఐ ఫేస్ నేను ఒక కార్తిక్ రత్నం గారిది ఒక ఫిలింకి ఇట్లా ఒక సపోర్టింగ్ లీడ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలి అని అడిగినప్పుడు నేను ప్రొఫైల్ అద్దె పంపించిన తర్వాత లేదండి సిమిలర్ హైట్ ఉన్నారు, సిమిలర్ లుక్స్ ఉన్నాయి, మ్యాచ్ ఎవరు సెట్ గారు, మనకి ఒక షార్ట్గా చబ్బీగా ఉండే పర్సన్ కావాలి, బ్లాక్గా అట్లా అట్లా. నేను ఇలా అనుకున్నా సమ్వేర్ ఐ కుడెంట్ మేక్ అన్ అ క్యారెక్టర్ ఫర్ అన్ హీరోస్ ఫ్రెండ్ అట్లా ఏదైనా చేయలేమేమో ఫ్యూచర్లో రాకపోవచ్చేమో అనుకున్నా. బట్ స్టిల్ క్యారెక్టర్ ఫర్ యూ సమ్వేర్ నాకు ఒక క్యారెక్టర్ ఒక సపోర్టింగ్ లీడ్లో ఒక మంచి రోల్ దొరుకుతుంది అని వెయిట్ చేస్తుండే. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ ద ప్రొడక్షన్ కాల్డ్ ఎస్ఎస్ క్రియేషన్స్. మేబీ ఆ మూవీ ఇప్పుడు ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు, ఈ మంత్ 20 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఐ విల్ బీ జాయినింగ్ ఆన్ సెట్స్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్. సినిమా పేరు చెప్పకూడదా? అంటే ద ఫిలిం కాల్డ్ టైటిల్ అయితే వచ్చేసింది బయటకు ఆల్రెడీ, ఐ యామ్ బ్రహ్మ. ఓకే, వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్ కమింగ్ సూన్. ఓకే, యా, అన్నీ అయిపోయాయి కానీ ఒక మంచి సీక్రెట్ మీ నుంచి బయట పెట్టుకోవాలనుకుంటున్నాను. ప్యారడైజ్ నాని గారిది ఆయషేర్ ఆ వైబ్ చాలా నడుస్తుంది ఇప్పుడు. ఎక్కడున్నా అది ఐపీఎల్ అవ్వనివ్వండి, తెలంగాణకు సంబంధించి ఏదైనా సరే పొట్టు పొట్టు ఆకలుంది. ఆయన జర్నీ కదా నిజంగా. లైక్ నేను సెట్లో నేను జస్ట్ 2 డేసే పార్టిసిపేట్ చేశాను షూట్లో. ఐ ఫెల్ట్ ఆ నాని గారి వైబ్ ఆరా సెట్ మొత్తం పాకేసింది అసలు. నిజం చెప్పాలి అంటే ముచ్చింతల్లి షూట్ బేసికల్లీ ఆ లొకేషన్లో షూట్ జరిగింది నేను వెళ్ళినప్పుడు. లైక్ ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ ప్లేస్ కానీ ఆ సెట్ కానీ ఆడియన్స్ అందరూ నానిగారు వచ్చినప్పుడు ఆయన్నే చూస్తూ ఉండడం, ఈవెన్ మై సెల్ఫ్ నేను కూడా యాజ్ అన్ యంగెస్ట్ యాక్టర్ ఆయన్ని చూసి అబ్జర్వ్ చేయడానికి, ఆయన చూసి ఏదైనా నేర్చుకోవడానికి, ఆయన ఐ స్టెబిలిటీ కానీ ఆయన పర్సనాలిటీ కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేయడానికే నా కళ్ళు ఎప్పుడూ పరితపించేవి. ఆయనతో కాంబినేషన్ అంటే ఈవెన్ లైక్ ఇట్లా చిన్న షివరింగ్ ఉంటుంది అనమాట. ఆయనతో డైలాగ్ చెప్పాలంటే అట్లా. అంటే బీయింగ్ అన్ యాక్టర్ ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్ ఆన్ సెట్ ఆన్ టేక్ ఖచ్చితంగా. బట్ ఆఫ్ సెట్కి వచ్చినప్పుడు ఇలా బయట ఆయన చూస్తున్నప్పుడు సీరియస్లీ వీ అడ్మైర్ యాజ్ ఏ హీరో నాని గారు, ఆయన పర్సనాలిటీ, ఆయన వర్క్స్ కానీ, ఆయన చేసిన సినిమాలు కానీ. స్మైల్ కంపల్సరీ. ఆయన ఒక మంచి ఆరాతో నవ్వుతారు, మంచి ఒక హెల్తీ పాజిటివ్ ఆరాని మెయింటైన్ చేస్తారు. నాకు చాలా బాగా అనిపించింది. ప్రతిదీ కూడా ఎన్ని టేక్స్ తీసుకున్నా లైక్ అంటే పర్ఫెక్షన్ కోసం ఆయన ఎన్ని టేక్స్ తీసుకుంటారు అన్నీ అబ్జర్వ్ చేశారు. నెవర్ షో ఎనీ ఇరిటేషన్, అది ఏది చిన్న ఇరిటేషన్ కూడా కనిపించేది కాదు. టేక్ కంప్లీట్ అయిపోయిన వెంటనే తన కళ్ళ ముందు ఆయనకి పరిచయంలో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే చాలు ఇమ్మీడియట్గా వెళ్ళి ఆయనతో ఒక మంచి వైబ్ చిల్ అవుతారు, అందరితో మంచిగా పలకరిస్తారు, బాగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు ఎవరైనా, అప్పుడు తెలియని వాళ్ళంటే ఎవరో ఏం చేయలేం అనుకోండి, బట్ తెలిసిన వాళ్ళు కనిపించారంటే ఇమ్మీడియట్గా వెళ్ళి పలకరించి హాయ్ ఎలా ఉన్నారు, బాగున్నారా, నైస్, చాలా రోజుల తర్వాత కలిసాం, మనం మళ్ళీ వర్క్ చేస్తున్నాం, ఇట్లాంటివన్నీ వస్తాయి ఆయనతో. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అదే కాంబినేషన్లో ప్యారడైజ్లో రాఘవ్ జువల్ గారితో నాకు ఒక కాంబినేషన్ పడింది. ఐ ఫెల్ దట్ బ్లెస్డ్. నాకు ఆ సీన్ నేను వర్క్ చేసినందుకు, ఆ సీన్లో నేను ఉన్నందుకు నాకు చాలా బాగా అనిపించింది. మీరు థియేటర్లో చూస్తారు, పగిలిపోద్ది ఆ సీన్. అంతేనా? అంతే, పగిలిపోద్ది అసలు. ఆ కాంబినేషను, వాళ్ళిద్దరూ ఇచ్చిన పెర్ఫార్మెన్స్, స్క్రీన్ మీద ఒక వైబ్ ఉంటుంది కంపల్సరీ. ఇన్స్టా రీల్స్లో కూడా ఆ సీన్ ట్రెండ్ అవుతుందని నేను ఖచ్చితంగా నేను చెప్తాను. వాట్ ఈస్ ద సీన్ అనేది నేను చెప్పను, కానీ ద సీన్ విల్ రాక్ ఇట్ ఖచ్చితంగా. అంటే మాకు పోస్టర్, నాన్నగారు పోస్టర్ చూసినప్పటి నుంచి ఒక డౌట్ ఉన్నది, ఆ 2 జల్లు ఎందుకు వేసుకుంటున్నారు ఆయన? ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్. అదంతా క్యారెక్టర్ మీద డిజైన్ అయి ఉంటుంది. అది ఆ 2 జల్లు ఎందుకు ఉన్నాయి, వై ఇట్ హ్యాపెన్స్, అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎవ్రీథింగ్ విల్ బి అకార్డింగ్ టు ద స్టోరీ. ఇప్పుడు ఏదన్నా ఒకటి కొత్తగా చేస్తున్నాము అని అంటే సమ్వేర్ వితౌట్ రిలేటెడ్ టు దిస్ క్యారెక్టర్స్ ఆర్ స్టోరీ వీ కాంట్ బిల్డ్ ఇట్ కదా. సో అట్లా ఆ 2 జల్లు ఎందుకు వచ్చినాయి, నానిగారు ఎందుకు జల్లేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ స్క్రీన్. జస్ట్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్ అంతే. ఈవెన్ ఐ వాస్ పర్సనలీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ ప్యారడైజ్. దీని ద్వారా మంచి సక్సెస్ వస్తుంది మీకు అనుకుంటున్నాను. నాదేం లేదు, ఐ బీన్ పార్ట్ ఆఫ్ జస్ట్ 2 days ఒక చిన్న రోల్ చేశాను. బట్ నాని గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారని మేము పర్సనల్గా నేను చూసాను కాబట్టి చెప్తున్నా, హీ షుడ్ గెట్ సక్సెస్. ఆయన ఒక పాన్ ఇండియన్ స్టార్గా బౌండరీస్ అన్ని క్రాస్ చేసి ఆయన సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నార్మల్గా ఏదైనా ఒక రంగంలోకి వెళ్తున్నాము అంటే ఏదో ఒక ప్యాషనెట్గా వెళ్తూ ఉంటాం, కానీ ఒకరిని ఇన్స్పైర్ చేసుకొని వెళ్తూ ఉంటాం కదా. సో మీరు ఇండస్ట్రీలోకి రావడానికి మిమ్మల్ని పుష్ చేసింది ఎవరు?
ఎవరు మీకు ఇక్కడ ఇన్స్పిరేషన్? నేను బేసికలీ చిన్నప్పటి నుంచి టీవీ చూడడం బాగా అలవాటు. నాకు కూడా. చిన్నప్పుడు టీవీ బాగా చూస్తాను. టీవీలో యాడ్స్ ప్లే అవుతుంటాయి కదా, ఐ యూస్ టు స్టార్ట్ గివింగ్ వాయిస్ ఓవర్ ఫర్ దట్. నాకు చిన్నప్పుడు అది బాగా అలవాటు అయిపోయింది. సంతూర్ సంతూర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు, లేదనంటే వేరే ఏదైనా యాడ్స్ ప్లే అయినప్పుడు, హే రోహన్ వచ్చి నా పక్కన రా 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 నా పక్కన కూర్చో, ఇట్లాంటివి చిన్నప్పుడు ఏ యాడ్ వచ్చినా సంథింగ్ ఇట్లా వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడం, దానికి రిలేటెడ్గా యాక్ట్ చేయడం, పెర్ఫామ్ చేయడం, నాకు ఇది బాగా అలవాటైంది టీవీ చూసిన. అంటే మీ చిన్నప్పుడు అంటే అది 90s 80s అట్లా. నా ఏజ్ 70 కాదండి, నా ఏజ్ చాలా తక్కువ. అండ్ అంటే ఆ టైంలో అంటే మీకు వాషింగ్ పౌడర్ ఉండేవి, త్రిబ్లెక్స్ సోప్ ఇట్లాంటివి ఉండేవి. అయితే ఇవి నేను చూస్తున్నప్పుడు కొంచెం అట్రాక్ట్ అవుతూ ఉండే వాటి త్రూ. అలా నాకు ఎందుకో స్క్రీన్ మీద కనిపించాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, అలా పెర్ఫామ్ చేయాలి అని నాకు ఇంట్రెస్ట్ అనిపించేది టీవీ చూస్తున్నప్పుడు. అలా స్లోగా లైక్ ఎక్కడైనా మాకు ఈవెంట్స్ అవుతున్నాయి, స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంది, కాలేజ్లో ఏదైనా ఈవెంట్ ఉంది అని అన్నప్పుడు నేను తెలియకుండానే ఓవర్ ఎగ్జైట్ అయ్యి పార్టిసిపేట్ చేయడం, పెర్ఫామ్ చేయడం, డాన్స్లో, యాక్టింగ్ ఇట్లా ట్రై చేస్తుండే. తెలియకుండానే అంటే లైక్ అదే అంటే నేను పర్టికులర్గా అరే ఎవడన్నా వచ్చి పుష్ చేసి వంశీ నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు అని నన్ను ఎవరు మోటివేట్ చేసిన వాళ్ళు లేరు. నేనేదో వెళ్ళిపోయేవాడిని, నేను దూరిపోయేవాడిని ప్రతి దాంట్లోకి. నా ఇంట్రెస్ట్ మీద దూరిపోయి అరే నేను చేస్తారా, నాకు వచ్చు, నేను అదే ఒకవేళ రాకపోయినా నేను ట్రై చేసేవాడిని, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండేది. సో స్లోగా ఎందుకో తెలియదు లైక్ ఇంకా మూవీస్ ఇటువైపు నా మైండ్ వచ్చేసింది. దెన్ 10th ఇమ్మీడియట్గా 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో కాలేజ్ జాయిన్ అవుతున్న టైంలోనే ఐ గివ్ ఎన్ ఆడిషన్ ఫర్ కేరింత. అప్పట్లో దిల్రాజ్ గారి కేరింతకి ఆడిషన్ ఇచ్చిన. అయితే వర్కౌట్ అవ్వలేదు. మై పేరెంట్స్ ఆర్ లైక్ వెరీ స్ట్రిక్ట్. మా డాడీ సపోర్ట్ చేస్తున్నా, మా మమ్మీ లేదు గ్రాడ్యుయేషన్ అవ్వాలి, చదువుకోవాలి, హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, బీటెక్ చేయాలి, అది ఇదని మా మమ్మీ ఆలోచన. నేనైతే ఇంక ఈ టైంలో లైక్ సెలెక్ట్ అవ్వడం అని ఏం లేదు, బట్ నేను ఇంకా ఆడిషన్ స్టేజ్లోనే ఉంటుండే. అసలు ఫస్ట్లోనే ఎక్కడికి వెళ్తున్నావు, సినిమాలు ఏంటి, ఆడిషన్స్ ఏంటి, పిచ్చా నీకేమన్నా అవసరం మనకి ఇవన్నీ, ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ వచ్చేవి. ఆవిడ అలాగే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి 2 లక్షలు పోగొట్టుకుని వచ్చిందంట, ఇల్లు అమ్ముకుని ఆస్తులు అమ్ముకుని వెళ్ళారట, ఇట్లా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకొచ్చి నన్ను మా మమ్మీ చాలా కాంప్రమైజ్ ఆపేసింది. దెన్ ఆఫ్టర్ నేను బేసికల్లీ నా హాబీ వచ్చేసి డ్రాయింగ్ అనమాట, బీయింగ్ స్కెచ్ ఆర్టిస్ట్ అండ్ పెయింటర్. నేను ఐ వర్క్డ్ యాజ్ అ స్కూల్ టీచర్. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ 2018లో ఇండస్ట్రీకి వచ్చా. 2017లో గ్రాడ్యుయేషన్ అయింది, 18లో ఇండస్ట్రీకి వచ్చా. వచ్చినప్పుడు చాలామంది చెప్పారనమాట, అరే ఇదంతా మనకి వర్కౌట్ అయ్యేది కాదు, కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ ఉండాలి, సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం ఇండస్ట్రీలో, పైగా మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అది ఇదని చెప్పి వింటే నేను అనుకున్నా సరే మనకంటూ ఒక స్ట్రెంత్ లేకపోతే మనం బతకడం కష్టం ఇక్కడ అని ఇమీడియట్గా నేను విజయవాడ వెళ్ళి జాబ్ ట్రయల్స్ చేసి స్కూల్ టీచర్గా, డ్రాయింగ్ టీచర్గా జాబ్ తెచ్చుకుని ఒక 2 years జాబ్ చేసా అక్కడ. అప్పటికీ నా మనసులో ఆగేది, అరే మనం ఎప్పుడు వెళ్తాము, నేను ఎప్పుడు జాబ్ రిజైన్ చేసేయాలి, ఎప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళాలి అనే తపంతో ఉండేవాడిని. అయితే ఆఫ్టర్ నేను ఇంకా కరోనా రావడం, బ్రేక్ తీసుకోవడం, ఇంట్లో నాకు కరోనా అటాక్ అయ్యి నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ మోటివేట్ చేశారనమాట, ఇలా ఎందుకురా నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, నీలో చాలా స్కిల్ ఉంది. నేను స్కూల్ టీచర్గా జాబ్ చేస్తున్నప్పుడే నా ఫ్రెండ్స్ యూస్ టు స్కోల్ మీ అనమాట, అరే నీలో అంత టాలెంట్ పెట్టుకుని నువ్వేంది ఎక్కడో స్కూల్ టీచర్గా బతుకుతానంటావు, యూ ట్రై అని అన్నారు. ఆ తర్వాత నేను ఇంకా మోటివేషన్తో ఐ కేమ్ టు హైదరాబాద్ త్రూ ద సపోర్ట్ ఆఫ్ అంటే వేరియస్ పీపుల్తో నేను సపోర్ట్ తీసుకుని హైదరాబాద్ వచ్చా. ఇంకా ఒక జూనియర్ ఆర్టిస్ట్గా నా కెరియర్ స్టార్ట్ చేసి స్టిల్ ఐఎమ్ రన్నింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఇది అంతా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, పడ్డ స్ట్రగల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూర్చోవాలి మనం. ఇంకా అట్లా ఎవరో ఒకరిని ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఈ హీరోలో ఈ క్వాలిటీ బాగుంటుందనో, లేదా ఈ హీరో నుంచి ఇది నేర్చుకోవచ్చనో తీసుకుంటూనే ఉంటాం కదా ఏదో ఒకటి. ఇమిటేషన్ సినిమా వచ్చిందంటే చాలు దానికి సంబంధించిన ఇమిటేషన్ స్టార్ట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు కానీ, తగ్గేది అల్లు అర్జున్ గారు కానీ. సో ఇలా కొంతమంది హీరోల పేర్లు చెప్తాను నేను, వాళ్ళ నుంచి వాళ్ళ క్యారెక్టర్లో మీకు నచ్చింది ఏంటి అండ్ ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేయండి. ఓకే, చిరంజీవి గారు. నేను లిటరలీ చెప్పాలంటే చిరంజీవి గారి నుంచి నేను ఏం మాట్లాడలేను, బికాస్ గాడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అయినా లైక్ ఆల్ అన్నీ
ఒక్కటి కాదు, రెండు కాదు, అన్నీ తీసుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. టు బికమ్ అట్లీస్ట్ ద బెస్ట్ యాక్టర్. చిరంజీవి గారి ఫాలో అయిన కొన్ని ఫాలో అయినా చాలు, విల్ బికమ్ బెస్ట్ యాక్టర్. సూపర్. బాలయ్య గారు ఆయన ఎనర్జీ స్టిల్ ఎట్ ది ఏజ్, ఈ ఏజ్లో కూడా ఆయన అంత ఎనర్జీతో పెర్ఫామ్ చేస్తున్నారు, డాన్స్లు వేస్తున్నారు అని అంటే ఇట్స్ మిరాకిల్ అనే చెప్పాలి. కంటిన్యూటీ హిట్స్ అనుకుంటున్నాను. అది కూడా పైగా ఇప్పుడున్న యూత్ ట్రెండింగ్ హీరోస్తో పోటీ పడతారు ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర. దట్స్ లైక్ మార్వెలస్. నాకు నిజంగా ఆయన ఎనర్జీ అంటే చాలా ఇష్టం. అంటే ఏ ప్రోగ్రామ్ జరిగినా అది పబ్ అవ్వండి లేకపోతే ఆయన మార్క్ ఉంటుంది, ఆయన జై మార్క్ లేకుండా బాలయ్య. ఏది జరగదు అసలు నిజంగానే. నాగార్జున గారు నాగార్జున గారు లైక్ బేసికలీ ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. హీ యూస్ టు పర్సనాలిటీ మేనేజ్మెంట్ పర్సనాలిటీ మేనేజ్మెంట్ కానీ, లుక్స్ మేనేజ్ చేయడం కానీ, ఆయన ఎవ్రీథింగ్, ఆయన ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. వేర్ ఎవర్ హీ స్టాండ్స్ ఆయన ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. నాకు ఆయన మేనేజ్మెంట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఆఫ్ కోర్స్ ఈజ్ లైక్ మన్మధుడు ఫర్ ఎవర్. విక్టరీ వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు ఈజ్ లైక్ మై మామ. బికాస్ చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఫస్ట్ ప్రయారిటీ వెంకటేష్ సినిమా. మా మమ్మీకి వెంకటేష్ అంటే అంత ఇష్టం. అన్నయ్య 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 అంటది. నేను చిన్నప్పటి నుంచి మామ 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 అంటే అలవాటు అయిపోయింది. నేను ఎప్పుడైనా స్క్రీన్ మీద కానీ, థియేటర్లో కానీ, పోస్టర్స్లో కానీ వెంకటేష్ గారు కనిపిస్తే మా మమ్మీ పక్కన ఉంటే అదో మావయ్య సినిమా వస్తుంది పోదామా అన్నట్టు ఉండే. అంత ఓన్ చేసుకుంది మా మమ్మీ అన్నీ కింద, నేను మా మావయ్య కింద ఓన్ చేసుకున్నా. ఆయన సినిమాలు ఏమన్నా ట్రై చేశారా వెళ్ళి? లైక్ లేదు, బేసికలీ నేను ఇప్పుడు ఇండస్ట్రీలో రన్ అవుతున్నాను కదా, మేబీ ఆయన ప్రెసెంట్ అంటే మామ్ విల్ బి హ్యాపీ అనిపించింది. నిజంగానే మా మమ్మీ ఖచ్చితంగా ఆయనతో ఒక కాంబినేషన్ చేస్తే మా మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బేసికలీ ఆయన ఇప్పుడు అంత యాక్టివ్గా లేరు కదా, సో నాకు ఎప్పుడు ఆడిషన్స్ అవుతున్నాయి, ఎప్పుడు ఆయన సినిమాకి రావట్లేదు. సో ఐఎమ్ వర్కింగ్ విత్ అన్ యంగర్ యాక్టర్స్. డెఫినెట్లీ దట్ విల్ హ్యాపెన్. షూర్. మా మమ్మీని ఇప్పుడు మా మమ్మీకి అసలు ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదు ఇనిషియల్గా, బట్ ఇప్పుడు ఓకే నేను సక్సెస్ అయ్యి ఏదో చేస్తున్నాను అమ్మ ఇప్పుడు మా మమ్మీ బిలీవ్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ స్టిల్ నేను వెంకటేష్తో ఒక సినిమా చేస్తే మా మమ్మీకి పసాక్. ఇంకా నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను వెంకటేష్తో సినిమా ఓకే చేసుకున్నా అంటే మా మమ్మీ వెంటనే ఆ రియాక్షన్ ఇస్తుంది. ఆ రియాక్షన్ కంపల్సరీ వస్తుంది మా మమ్మీ దగ్గర నుంచి. ప్రభాస్ గారు మై డార్లింగ్, సీరియస్లీ ఐ అడ్మైర్ ప్రభాస్ గారు ఫ్రమ్ ఛత్రపతి. బికాస్ నా కెరియర్లో, నా జీవితంలో నేను ఫస్ట్ థియేటర్ పిక్చర్ ఛత్రపతి. నా కెరియర్లో నా జీవితంలో నేను చూసిన ఫస్ట్ థియేటర్ పిక్చర్ ఛత్రపతి. నాకు అదే గుర్తుంది. సో నేను అప్పటి నుంచి ప్రభాస్కి ఫ్యాన్. లైక్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. నాకు ప్రతి సినిమా థియేటర్లో చూస్తాను అయింది, ఏది మిస్ కాను. ఫస్ట్ డే మార్నింగ్ షో. అందుకేనా అంత హైట్ పెరిగారు? నేను ఖచ్చితంగా నేను అసలు ఆయన సినిమాలు ఎప్పుడూ మిస్ అవ్వలేదు థియేటర్లో. అది ఎంత తిట్టుకొని ఆడియన్స్ అరే ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఈ యాక్షన్ బాగాలేదు, మేకింగ్ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, ఏది బాగోపోయినా ఆయన లుక్స్ బాగాలేదు అన్నా కూడా స్టిల్ ఐ అడ్మైర్ ప్రభాస్ ఫర్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ సెకండ్. ఆయన సినిమాలు ఏది ఇష్టం? ఫస్ట్ పిక్చర్ ఛత్రపతి. ఇంకా నాకు తెలిసి ఆయన ఎన్ని బ్లాక్ బస్టర్స్ తిని దట్ విల్ బి ద మోస్ట్ మెమరబుల్ ఫిలిం ఫర్ మీ. సూపర్. అల్లు అర్జున్ గారు లైక్ ఆయన వర్సిటాలిటీ అంటే చాలా ఇష్టం. హీ చేంజ్ ఫర్ ఎవ్రీ ఫిలిం. హీ చేంజెస్ యాక్టింగ్, విజన్, ప్రజెంటేషన్, బాడీ అన్నిట్లో చేంజ్ అవుట్ చూపిస్తారు. సో లైక్ అదొక్కటి చాలు ఆయనకి. ఆ వర్సిటాలిటీ ఒక్కటి చాలు ఆయన్ని స్థాయిలు పెంచుకుంటూ పోవడానికి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇదొక్కటే తెలిసి ఆయన బిగ్గెస్ట్ ఆరా. పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్. సీరియస్లీ మా ఇంట్లో మా అన్నయ్య ఒకడు ఉన్నాడు. మా అన్నయ్య చాలు ఆయన పవనిజాన్ని ఎలివేట్ చేయడానికి మా ఏరియాలో, మా ఇంట్లో ఎప్పుడు కూడా. లైక్ లేటర్ ఆన్ రామ్ చరణ్కి స్టిక్ అయి ఉన్నాడు, కానీ మా అన్నయ్య బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ, మై బ్రదర్. అట్లా రామ్ చరణ్ గారు ఈజ్ లైక్ మై సెకండ్ బ్రదర్ అనొచ్చు. ఎందుకంటే మా అన్నయ్య రామ్ చరణ్ ఎంత అడ్మైర్ చేస్తారో. సో బేసికలీ నేను చిన్నప్పుడు మా అన్నయ్య రామ్ చరణ్ని బాగా అడ్మైర్ చేయడం చూసి ఏదో ఒక రోజు ఆయన్ని కలవాలి, మార్చి 27వ తారీఖునే కలవాలి, 27, 28 కలవాలి అంటే ఆయన బర్త్డే రోజు కలవాలి అని మా ఇంట్లో ఒక మిర్రర్ మీద ఆయన డేట్ ఆఫ్ బర్త్ రాసుకుని ఉండే. చిన్నప్పుడు స్టిల్ ఇప్పటికీ ఆ మిర్రర్ మీద ఆ స్టిక్కర్, దాని మీద ఆ పేరు అలానే, ఆ నెంబర్ అలానే ఉంది. యా, నేను అంత అడ్మైర్ చేస్తా వాళ్ళని. లైక్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అడ్మైర్నెస్ పెరిగింది.
అప్పటికి అరే మా అన్నీ ఇష్టపడుతున్నాడు కదా, మా మమ్మీ ఇష్టపడుతుంది కదా అని వీళ్ళ యాక్టర్స్ని నేను అప్పుడు ఇనీషియల్గా తీసుకున్న చిన్నప్పుడు. ఇప్పుడు ఐఎమ్ కమింగ్ టు ద ఇండస్ట్రీ, నేను వీళ్ళతో వర్క్ చేయడం, వీళ్ళ లైవ్లో చూడడం, నాకు ఇది ఇంకా ఇంకా బెటర్ ఫీలింగ్ ఇస్తుంది. ఎన్టీఆర్ గారు లిటరలీ నేను ఆయనతో వర్క్ చేయాలని వెయిట్ చేస్తున్నా. ఆయనతో ఒక కాంబినేషన్ పడితే చాలని చూస్తున్నా, బీయింగ్ అన్ యాక్టర్. ఎందుకంటే ఆయన అంటే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద వాళ్ళని అడిగినా కూడా బెస్ట్ యాక్టర్ ఎవరు మీ దృష్టిలో అని అంటే ఆయన పేరే చెప్తారు. సో అట్లాంటి ఒక ఏ క్యారెక్టర్ అయినా ఏ ప్రెజెంటేషన్ అయినా ఆయన ఇచ్చినంత పర్ఫెక్ట్గా వేరే వాళ్ళు ఎవరు. సో ఐ వాంట్ టు టేస్ట్ దాట్, సీరియస్లీ ఐ వాంట్ టు ఫీల్ దాట్ సిచ్యువేషన్ అండ్ ఆరా అండ్ లైవ్లో ఫేస్ చేయాలి, టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నా. ఆయనతో ఒక చిన్న కాంబినేషన్ చాలు. మీ వర్కింగ్ స్టేటస్ లైక్ మీరు వర్క్ చేసిన హీరోస్ వాళ్ళని చూసుకుంటే నాని గారు అదే చెప్పాను కదా ఇందాక, లైక్ ఆయన అంటే ఎటు పడితే అటు తిప్పేసుకోవాలి ఇంకా కంపల్సరీ కళ్ళు. ఆయన ఎటు తిరిగితే ఆయన వైపే చూడాలి, అలా అట్రాక్ట్ చేస్తారు ఆయన. దట్ అట్రాక్టివ్నెస్ బీయింగ్ అన్ యాక్టర్. కానీ మాకు కూడా ఆయన్ని అట్లా అడ్మైర్ చేస్తాం, ఆయన ఫాలో అవ్వాలని ఒక ఎంతూజియాజం మాలో క్రియేట్ చేస్తారు సార్. అట్లా ఫాలో అయిపోతారు. కిరణ్ లైక్ క్వైట్ న్యాచురల్ పక్కింటి కుర్రోడు. లైక్ స్టిల్ వీ ఫీల్ లైక్ అవర్ ఫ్రెండ్. విశ్వక్సేన్ లైక్ మాస్ మహారాజ్. నాకు ఆఫ్టర్ నేను రవితేజ గారు పర్సనల్గా ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఎనర్జీ చూసిన తర్వాత సెట్లో నేను విశ్వక్ ఎనర్జీ చూసిన తర్వాత నేను అదే ఫీల్ అయినా. రవితేజ గారి డూబ్ అనుకోవచ్చా? డూబ్లు అవన్నీ ఎందుకులేండి, స్టిల్ హీ మెయింటైన్ దట్ ఆరా. లైక్ ఆ ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తారు ఆయన సెట్లో. మేము ఎప్పుడన్నా సరదాగా అరే మాకెందుకులే అని నేను ఒకరోజు సెట్లో అది అనిపించింది. జస్ట్ మార్నింగ్ అయింది, నేను సెట్లోకి ఇలా వచ్చి ఎక్కడో గోడ మీద కూర్చుని మేము మా బ్యాచ్లో మాట్లాడుకుంటుంటే ఎలా వెళ్తే ఎరా గుడ్ మార్నింగ్ రా, రే హాయ్ ఎలా ఉన్నారు, ఎంతసేపు వచ్చి అన్న ఆయన విష్ చేసి వెళ్ళిపోతున్నారు. నేను అనుకున్నా సిగ్గులేదురా మనకి, ముందు మనం కదా విష్ చేయరు పెద్ద ఆర్టిస్ట్ని. ఆయన వచ్చి విష్ చేసేంత వరకు మనం సైలెంట్గా ఉన్నాం చూడు, పెట్టుకోవడం మీద కోతిల్లాగా అని నేను అనుకున్నాను నేను పర్సనల్గా. లైక్ కానీ ఆయన నాకు బాగా అనిపించింది, ఆయనే వచ్చి విష్ చేసి పలకరించే అంత ఆయన అది ఈగో ఆయన అలాగైతే లైక్ అది బేసికల్లీ మేము ఏదో మాట్లాడుకుంటున్నాం, ఫ్లోలో ఉన్నాం, సడన్గా ఆయన ఇలా టర్నింగ్ తీసుకుని వచ్చి అరే కుర్రోళ్ళు ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు. నేను అసలు అరే గుడ్ మార్నింగ్ రా అని ఆయన వెళ్ళిపోయాడు. నేను కనీసం హవర్ యూ అంటే ఫైన్ అన్నా కానీ తిరిగి హవర్ యూ అని అడగడానికి రాలేదు మాకు నోట్ అంటే. అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే ఆది గారు సీరియస్లీ ఆ పేషెన్సీ, ఆయన పేషెన్సీని ఓన్ చేసుకోవాలి సీరియస్గా ఎవరైనా కూడా ఉండాలి కూడా. నాకు చాలా బాగా అనిపించింది ఆయన వర్క్ చేస్తున్నప్పుడు. ఆయన నైట్ అయినా మార్నింగ్ అయినా లిటరల్లీ ఇన్ని సంవత్సరాలు ఆయన సక్సెస్ కోసం వెయిట్ చేసిన చూపించిన పేషెన్సీ కూడా అట్లాంటి ఒక ఆర్టిస్ట్ని మళ్ళీ చూడలేము కూడా. కళ్యాణ్ గారు లిటరల్లీ నేను ఆయనతో 15 days పైన వర్క్ చేశాను. స్పాంటినిటీ నీకు అంటే బేసికలీ నేను సెట్లో నేను చూశాను. హీ యూస్ టు కమ్ ఫైట్ మాస్టర్ ఇట్లా చెప్పిన వెంటనే ఓకే ఇమ్మీడియట్లీ టేక్ ఓవర్. నేను అదే అనుకున్నా, అసలు ఏంటి అసలు ఏమన్నా స్పూన్ ఫీడింగ్ జరిగిందా ఫైట్స్ విషయంలో, ఇంకేమన్నా ఏంటి ఇట్లా ఇలా చెప్పగానే ఇలా చేసేస్తున్నారు. మనలాంటి వాళ్ళకి అయితే ఒక 20-30 టేకులు పడతాయి, కొడతారు. ఇప్పుడంటే ఫ్రేమ్స్ ఇప్పుడు కార్డ్స్ వచ్చినాయి డిలీట్ చేసుకుంటారు కావాలంటే ఫుటేజ్. ఇదివరకు అలా కాదు కదా రీల్స్. అట్లాంటి సిచ్యువేషన్లో నాలాంటి ఒక ఆర్టిస్ట్ లైక్ మన కళ్యాణ్ రామ్ గారు లాంటి వాళ్ళు కాకుండా మా లాంటి వాళ్ళు ఉంటే ఏమైపోతున్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుందో అని భయం వేసింది. స్టిల్ ఆ స్పాంటినిటీ ఆయనలో ఉంది. ఆయన ఉన్నారు కాబట్టి అలా చేశారు. మీరుంటే ఆయనకి ఎదురుగా ఉన్న ఎవరున్నారో వాళ్ళ పొజిషన్లో ఉండేవాళ్ళు, కొట్టించుకోవడానికి రెడీగా ఆ పొజిషన్లో ఉండేవాళ్ళు. నైస్. ఆయన స్పాంటినిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఎవ్రీ మూమెంట్ ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్స్లో యాక్షన్ సీక్వెన్స్లో రియాక్ట్ అవుతున్నప్పుడు చాలా స్పాంటినిటీగా రియాక్ట్ అవుతారు. ఫైనల్లీ అంటే అందరినీ అడిగే ప్రశ్నే, బట్ ఇండస్ట్రీకి రావాలి, చేయాలి, ఏదో సాధించాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మూవీ ఫీల్డ్లోనే ఎదిగిపోవాలి లేదా యూట్యూబ్లోనే ఉండిపోయి మళ్ళీ మూవీకి చేంజ్ అవ్వని వాళ్ళు, అట్లా కూడా కన్ఫ్యూజన్లో నిండిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఒక క్లారిటీ మీ మాటల ద్వారా, బికాస్ మీరు అన్ని ప్లాట్ఫామ్స్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి, సో మీ నుంచి ఒక చిన్న సజెషన్ మా వాళ్ళ కోసం. బేసికలీ లైక్ ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి రావాలి. బికాస్
బ్రతుకు నేర్చుకోవడానికి ద వెరీ ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ అనేది సినిమా ఇండస్ట్రీ. నువ్వు వచ్చిన నెల రోజులకే నీకు ఎలా బతకాలి అనేది తెలిసిపోతుంది. మోసం చేసేవాడెవడు, మోసపోయేవాడెవడు, కన్నింగ్ పర్సన్ ఎవడు, ట్రూత్ఫుల్గా మాట్లాడేవాడెవడు, ఇట్లా ఇవన్నీ నువ్వు ఎక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో పుస్తకాలు చదివినా నీకు దొరకనివి ఇండస్ట్రీకి వచ్చి కరెక్ట్గా ఒక వారం 10 రోజులు బతికితే నీకు మొత్తం తెలుస్తుంది. సీరియస్లీ నాకు సినిమా ఇండస్ట్రీ నేర్పించింది అదే, హౌ టు లివ్. నేను అది పట్టుకునే ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ ట్రావెల్ అవుతున్నా. ఏ రోజు సినిమా ఇండస్ట్రీ నన్ను డిసప్పాయింట్ చేయలేదు. అంటే అందరికీ ఇలా ఉండాలని నేను అనట్లేదు, బట్ ఎవరికైతే కన్సిస్టెన్సీ ఆఫ్ జాబ్ చేయాలనుందో, ఎవరైతే కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్ చేయాలనుకుంటున్నారో, ఎటువంటి అన్నెసెసరీ థింగ్స్లోనూ ఇన్వాల్వ్ అవ్వకుండా ఫోకస్డ్గా కష్టపడాలనుకుంటున్నారో వాళ్ళకి ఇండస్ట్రీ ఆల్వేస్ వెల్కమ్. టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, కానీ ఫోకస్డ్గా ప్యాషనేటెడ్గా హార్డ్ వర్క్ చేయాలనే ఒక మనస్తత్వం చాలా తక్కువ మందిలో ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి రండి, ఫోకస్ చేయండి, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి, ఆపర్చునిటీ సంపాదించండి, సక్సెస్ఫుల్ స్టార్స్గా ఎదగండి. అంతే చెప్పగలుగుతాను. యా, రియలీ ఏ ప్రయత్నం అయినా సరే దాని కంటిన్యూటీ, ఓడిపోయినా గెలిచినా సరే ప్రయత్నం ఎక్కడ ఆపకుండా ముందుకు వెళ్ళిపోవాలి అంతే. సో అలాగే మీ ప్రయత్నంలో 100% అవుట్ ఆఫ్ ఖచ్చితంగా సక్సెస్ బేసికలీ సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. అవును, నీ ఇండివిజువల్ కష్టం మీద, నీ ఓన్ థాట్ ప్రాసెస్ మీద నువ్వు స్టెప్ ఇన్ అయ్యో ఇండస్ట్రీకి. యూ స్టార్టెడ్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ గుడ్ ఆర్ బ్యాడ్. ఏదైనా కానీ నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావు. హార్డ్ వర్క్ చేయకుండా లేజీగా ఉన్నావా అది నీ ప్రాబ్లమే. హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయ్యావా అది నీ క్రెడిట్. సో థింగ్స్ విల్ మూవ్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవచలపు. అండ్ ఇలాగే నీ జర్నీ అనేది కొనసాగుతూ మంచి సక్సెస్, మంచి పొజిషన్ రావాలి, మంచి హీరో ఫ్రెండ్ అన్నావు కదా, హీరో క్యారెక్టర్సే రావాలని కోరుకుంటున్నాం మేము, మా ప్రేక్షకులందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.